నమస్తే, నేను యోగిత. వెల్కమ్ టు సత్యాగ్రహి. ఒక మంచి కథ మనసులో పుడితే దాన్ని వెండితెర మీద ప్రెజెంట్ చేయాలంటే ఒక విజనరీ డైరెక్టర్ అవసరం. మరి అలాంటి మూవీస్ 'నాంది', 'ఉగ్రం', 'భైరవం' మనకందించారు డైరెక్టర్ విజయ్ కనకమేడల. ఆయన మూవీస్‌లో ఎమోషన్స్‌తో పాటు మెసేజ్ కూడా ఉంటుంది. మరి ఆయన ఇప్పటి వరకు తీసిన 3 సినిమాల గురించే కాకుండా అప్‌కమింగ్ ప్రాజెక్ట్స్ ఏంటి, తన కెరియర్ జర్నీ గురించి కూడా మాట్లాడదాం. ఈరోజు విజయ్ మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. హాయ్ విజయ్. హాయ్ అండి. బాగున్నారా? బాగున్నాను. రివైజ్ చేస్తే మీ కెరియర్ జర్నీ హ్మ్. అంటే చూడ్డానికే ఇవి 3 సినిమాల్లాగే కనిపిస్తున్నాయి గానీ, అసలు బిఫోర్ దట్ మీ ఎంట్రీ ఎట్లా అయింది ఇండస్ట్రీకి అసలు? అంటే ఇప్పుడు 3 సినిమాలు చెప్పడానికి కూడా 3 సినిమాలు కూడా సినిమా గ్యాప్ ఎలాగుందో, అలా ఫస్ట్ సినిమా చేయడానికి కూడా నాకు చాలా టైం పట్టిందండి. అంటే ఎక్కువ హ్మ్. నేను అంటే అసిస్టెంట్‌గా, అసోసియేట్‌గా, కో ఎడిటర్‌గా ఎక్కువ సినిమాలు వర్క్ చేసి ఒక ఎక్స్‌పీరియన్స్ సంపాదించుకున్న తర్వాత సినిమా చేశాను. హ్మ్. 'నాందికి' బిఫోర్ నేను హరిశంకర్ గారి దగ్గర 'షాక్' సినిమా నుంచి 'డీజే' సినిమా వరకు వర్క్ చేశా. అండ్ 'హరీష్ శంకర్' గారి దగ్గరే చేసినట్టున్నారు? హరీష్ గారి కన్నా ముందు ఒక 2 మూవీస్ చేశాను ఒకటి. మన కూచిపూడి వెంకట్ గారు అని ఒక డైరెక్టర్ ఉన్నారు. ఆయన దగ్గర 2 మూవీస్ చేశా. హ్మ్. నా ఫస్ట్ సినిమా వచ్చేసి ఏంటంటే సినిమా పేరే మొదటి సినిమా. అబ్బా! నవదీప్ హీరో అందులో. హ్మ్. 'జానపరో 40+ అని కూచిపూడి వెంకట్ గారు ఇంకో సినిమా చేశారు. అందులో కృష్ణ భగవాన్ గారు, ఆయనకి పేరుగా సిమ్రాన్ గారు చేశారు. హ్మ్. అదొక కామెడీ ఫిల్మ్ అదొకటి చేశాను. ఆ తర్వాత అక్కడి నుంచి నేను హరీష్ గారితో ట్రావెల్ అయ్యాను. సో, యాక్చువల్ మీ బ్యాక్‌గ్రౌండ్ ఏంటి? మూవీ బ్యాక్‌గ్రౌండా? లేదంటే ఒక రెగ్యులర్ కామన్ ఫ్యామిలీనా? అసలు మూవీ ఇండస్ట్రీకి అసలు సంబంధం లేదు అసలకి. ఫస్ట్ హైదరాబాద్ రావటమే ఇండస్ట్రీకి వచ్చాను తప్ప అప్పుడు నేను హైదరాబాద్ చూసింది కూడా లేదు. ఎక్కడ మీ నేటివ్? ఒకప్పుడు ఖమ్మం జిల్లా, ఇప్పుడు భద్రాద్రి జిల్లా అయింది. అక్కడ భద్రాచలం పక్కన సారపాకన ఒక చిన్న విలేజ్. హ్మ్. సో స్కూలింగ్, కాలేజింగ్ అంతా కూడా అక్కడే అయిపోయింది. సినిమాలో ఇంట్రెస్ట్‌తో ఇంట్లో చెప్పిన తర్వాత అందరు ఫాదర్స్‌లా కాకుండా కొంచెం మా ఫాదర్ ఎంకరేజ్ చేశారు. హ్మ్. ఇండస్ట్రీకొచ్చి రకరకాల స్ట్రగుల్స్ అనుభవించి అంటే స్ట్రగుల్స్ అంటే అవకాశం కోసం, అదే. వేరే దాని కోసం, అవకాశం కోసం తిరిగి తిరిగి చాలా మంది అట్లా తిరిగాము. చాలా చుట్టూ తిరిగాము. అంటే ఇప్పుడున్నది ఈజీ యాక్సెస్ ఉండేది కాదప్పుడు. హ్మ్. ఇప్పుడున్నది ఎక్కువ ఫిల్మ్స్ కూడా అప్పుడు లేవు. జనరల్‌గా సినిమా ఇండస్ట్రీ అనంగానే అందరికి కృష్ణానగర్ కష్టాలు గుర్తొస్తాయి. సో, ఫేస్ చేసారా మీరు అట్లాంటివి? అంటే కృష్ణ గారి కష్టాలంటే మనకంటే అవి లేకుండా ఏ రైటర్ కూడా ఉండడండి. ఎందుకంటే ఒక సినిమాకి ఒక అసిస్టెంట్‌గా జాయిన్ అవ్వడం అనేది చాలా కష్టమైన విషయం హ్మ్. అసలకి. చాలా అంటే ఆ టైంలో. అంతే తప్ప ఫైనాన్షియల్‌గా అయితే ఇప్పుడు పెద్ద కష్టపడలేదు. ఫుడ్ కోసం అయితే ఏ రోజు హ్మ్. కష్టపడలేదు. హ్మ్. కొంచెం ఇదే అవకాశాల కోసం. అవకాశాల కోసం. హ్మ్. ఒక్క యాహ్! ఛాన్స్ అని. ఎందుకంటే అంటే మరి మనకు తెలియని ప్రపంచం అసలకి మనం ఏదో అనుకుని ఊహించుకొని వచ్చేస్తున్నప్పుడు వస్తే కంప్లీట్ కాంట్రాస్ట్ ఉంటది. పరిచయాలు ఉండవు అసలకి. మనకెవరు బ్యాక్‌గ్రౌండ్ కూడా ఎవరు లేరు. హ్మ్. ఒక మనిషికి పరిచయం అవ్వటమే గొప్ప అసలు ఫ్రెండ్ అవ్వటమే. అలా ఇక్కడికి వచ్చిన తర్వాత ఒకళ్ళ తర్వాత ఒకళ్ళ ఫ్రెండ్‌షిప్ పెంచుకొని ఫ్రెండ్స్‌గా అయిన తర్వాత ఒకళ్ళతో అలాగా నాకు మొదటి సినిమాకి కో ఎడిటర్ బూరుపల్లి సత్యనారాయణ గారు ఉండేవారు. హుహు. ఆయన తర్వాత 'నాంది' సినిమా కూడా వర్క్ చేశారాయన. హ్మ్. ఆయన తీసుకెళ్ళి నా సినిమాకి అచ్చా! జాయిన్ చేశారనమాట. సో అలాగా ఆయనకి పరిచయం అవ్వడం కోసం నాకు గగనం ఆ టైంలో రోజు ఆయన కలుస్తుండేవాడిని. సార్ సినిమా చెప్పండి అని. సో, అప్పటినుంచి మీతో ట్రావెల్ అయిన వ్యక్తులు ఇంకా ఇప్పుడు మీ మూవీస్‌కి కూడా వర్క్ చేస్తున్నారా? ఉన్నారండి. అంటే నా ఫ్రెండ్స్ ఫస్ట్ నుంచి నా రూమ్‌మేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళే నా రైటింగ్ టీమ్, వాళ్ళే నా డైరెక్షన్ టీమ్. హ్మ్. అలాగా నేను వర్క్ చేసినప్పుడు నాతో పాటు వర్క్ చేసిన నా కో రైటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇప్పటికీ నేను సార్ ఫ్రీగా ఉంటావా నెక్స్ట్ నా సినిమా చేస్తాను అడిగి నేను వాళ్ళతో కలిసి పని చేస్తున్నాను. కమింగ్ టు 'నాంది'. అసలు ఈ 'నాంది' ప్రాజెక్ట్ చేయాలని మీకొచ్చిన థాట్ గాని, అంటే మీరే రాస్తారా స్టోరీస్ యాక్చువల్లీ? అంటే నేను నా ఫ్రెండ్ తూము వెంకట్ ఉన్నాడండి. హ్మ్. ఇద్దరం కలిసి తను ఒక ఐడియా అనుకున్నా లేదా నేను ఒక ఐడియా చెప్పినా గానీ ఇద్దరం కలిసి వర్క్ చేసుకుంటే టీమ్ అంతా కలిసి వర్క్ చేస్తాము. తనది స్టోరీ క్రియేట్, నేను స్క్రీన్ ప్లే డైరెక్షన్ నాది క్రియేట్. హ్మ్. అలా ఫస్ట్ నుంచి మేము ట్రావెల్ అవుతున్నాం. సో, ఫస్ట్ నుంచి ఫ్రెండ్స్ 'నాంది' మేము. ఎలా పుట్టిందసలు ఆ కథ? అండ్ దాని వెనక మీరు ఎందుకంటే ఫస్ట్ మూవీ అనంగానే ఆ నర్వస్‌నెస్ గాని ఆహ్, ఎవరికైనా ఉంటది గదా! కామన్‌గా. యాహ్! సో, వాటన్నిటిని ఓవర్‌కమ్ జేసి తర్వాత బిగ్ స్క్రీన్ మీద చూసే ఆ జర్నీ ఒకసారి మాతో. అంటే 'నాంది' ఎలా పుట్టింది అంటే అండి, అప్పటికి నేను ఆల్మోస్ట్ ఇండస్ట్రీలో ఉన్న హీరోస్ అందరికి కథ చెప్పాను నేను. హ్మ్. 'నాంది' కాదు. డిఫరెంట్ కథలు. ఆ! చాలా వరకు కొన్ని ఓకే క్యాన్సిల్ అయినాయి. అడ్వాన్స్ తీసుకొని క్యాన్సిల్ అయినాయి రోజులు కూడా ఉన్నాయన్నమాట. హ్మ్. ఆ టైంలో అసలు డూ ఆర్ డై హ్మ్. మనం ఇండస్ట్రీలో ఉందామా? లేదా అసలకంటే అంటే మనతో పాటు నాతో పాటు ఉన్న ఫ్రెండ్స్ అందరూ కూడా హ్యాపీగా లైఫ్‌లో సెటిల్ అయిపోయి, వాళ్ళు పెళ్ళిళ్ళు, పిల్లలు, వాళ్ళ స్కూలింగ్ అన్నీ ఉన్నారు. మనం ఏంటి ఇలా ఉన్నాము అన్న ఒక ఇంట్లో నుంచి ఒక ప్రెషర్ ఉంటది కదా! హ్మ్. అలా కొంచెం స్టార్ట్ అయ్యేటప్పుడు అసలకి ఓకే. సినిమా చేసుకుంటే ప్రూవ్ చేసుకుందాం. మన సినిమా చేయడం కోసం పెద్ద సినిమా అవ్వచ్చు, చిన్న సినిమా అవ్వచ్చు. ఏదైనా సినిమానే. హ్మ్. కాబట్టి మంచి కంటెంట్‌తో సినిమా చేద్దాం అనుకున్న టైంలో మా టూ వెంకట్ తన నా ఫ్రెండ్ ఒక ఆర్టికల్ చదివాడు. హ్మ్. ఇలాగ చెయ్యని తప్పుకు శిక్ష పడిన తర్వాత తను కాదని ప్రూవ్ చేసుకొని బయటకొచ్చి తను కాంపోజిషన్ తీసుకున్నాడు హ్మ్. అని ఎక్కడో ఫారెన్‌లో ఒక ఆర్టికల్ చదివాడు. ఇది బాగుంది. దీన్ని మనం సినిమా కింద చేస్తే ఎలా ఉంటది అసలకి? నిజంగా హ్మ్. తెలియని అంటే చేయని తప్పుకి శిక్ష పడ్డోడు వాడు నిర్దోషిని నిరూపించుకొని బయటకొచ్చిన తర్వాత
కాంపోజిషన్ డబ్బులు తీసుకుంటే జీవితం మనకి తిరిగి రాదు కదా అసలుకి. ఉమ్, దీన్ని కొంచెం డీప్‌గా డిస్కస్ చేసి ఒక సినిమా చేస్తే బాగుంటది అనే ఐడియాలో అలా లాంది స్టార్ట్ అయింది. నరేష్ గారికి ఫస్ట్ అప్రోచ్ అయ్యానన్నమాట. నా ఫ్రెండ్ భూపాల్ ఉన్నాడు, కామన్ ఫ్రెండ్స్. నరేష్ గారు కూడా అప్పటికి నాకు బాగా పరిచయం నాకు. ఉమ్, భూపాల్ ఫోన్ చేసి, "అరే నేను నరేష్ గారికి కథ చెప్దాం అనుకుంటున్నానురా" అంటే, "నిజం చెప్పు" అన్నాడు. "నిజమేరా అంటే నువ్వు నరేష్ గారితో సినిమా చేద్దాం అనుకుంటున్నాను." "లేదు ఈ కంటెంట్ ఆయన చేస్తే బాగుంటది." అందుకోసమే సరే ఆయనకెళ్ళి కథ చెప్పిన తర్వాత, "సరే ఇది నిజంగా నేను హీరోగానే చెప్పారా నాకండి" అన్నాడు. "సార్ మీరు హీరో కాబట్టి మీకు చెప్పేవాడిని లేకపోతే మీ-" ఎందుకంటే అప్పటి వరకు ఆయన ఒక కామెడీ హీరో అనే పేరే ఉంది కదా. యాహ్! ప్లస్ అంటే అప్పుడు నేను కొంచెం పెద్ద సినిమాలో వర్క్ చేసి వచ్చాను కదా! నేను నా లాంచింగ్ సినిమానే కొంచెం ఒక పెద్ద రేంజ్‌లో ఉంటదని అందరూ అనుకునేవాళ్ళన్నమాట. ఒక పెద్ద సినిమాతోనే లాంచ్ అవుతాడు, పెద్ద సినిమాతోనే చేస్తాడు, ఒక 30 క్రోర్స్ ఎబోవ్ బడ్జెట్‌తోనే చేస్తాడని బట్ అందరూ అది పెద్ద బజ్జే వచ్చిందిలేండి. అనుకునేవాళ్ళు. సరే ఈ కంటెంట్‌తో కూడా ప్రూవ్ చేసుకోవడానికి యాంగిల్‌లో నరేష్ గారికి అలా చెప్పిన తర్వాత నాకు బాగా నచ్చింది. దాన్ని ఫుల్‌గా అంటే ఆయన చెప్పిన ఒక 4, 5 మంత్స్ టైం తీసుకున్నామండి స్క్రిప్ట్‌కి. ఫుల్‌గా హోంవర్క్ చేసి, రీసెర్చ్ చేసి, చాలా మంది లాయర్‌లని, చాలా మంది పోలీస్ ఆఫీసర్‌లని, అబ్బా! జేడీ లక్ష్మీనారాయణ గారిని ఆయన దగ్గరికి కలిసిన తర్వాత నాకు ఎక్కువ ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఉమ్, ఉమ్, అక్కడక అప్పుడు తెలిసిందంటే దానికి సెక్షన్ 2 మీద ఫైట్ చేయొచ్చు అని ఒక సెక్షన్ తెలిసింది కూడా అక్కడే నాకు. ఉమ్. అక్కడి నుంచి స్క్రిప్ట్ అంతా ఫుల్ ఫ్లెడ్జ్‌గా ఫినిష్ చేసుకొని అంటే మొత్తం ఆ కోర్ట్ రూమ్ లో జరిగే డ్రామా యాహ్! అది అసలు బోర్ రాకుండా అలా ఇంట్రెస్టింగ్ గా అదే తీసుకెళ్ళడం. అంటే దాని బ్యాక్ స్టోరీ మనకి స్ట్రాంగ్‌గా ఉంటే మన కోర్ట్‌లో ఎంతసేపు చెప్పినా కానీ డెఫినిట్‌గా బోర్ అనేది ఉండదు. ఉమ్, ప్లస్ ఇంట్రెస్టింగ్ టాపిక్ మీద రన్ అవుతున్నప్పుడు ప్రతి ఒక్కరు కూడా మనిషికి కూడా వాడి లైఫ్‌లో కూడా పక్కోడి లైఫ్‌లో ఏం జరుగుతుందో తెలుసుకోవడం కోసం చాలా ఇంట్రెస్ట్ ఉంటది. అంటే ప్రతి ఒక్కడు పక్కోడి ఫేస్‌బుక్‌లో ఏం జరుగుతుంది, పక్కోడి ఇన్‌స్టాగ్రామ్‌లో ఏం జరుగుతుంది. అలాగే కోర్ట్ రూమ్‌లో ఒక డిస్కషన్ జరుగుతుంది ఒక టాపిక్ గురించి అన్నప్పుడు డెఫినిట్‌గా వాదన ప్రతివాదనలు ఇంట్రెస్టింగ్ ఉంటే గనుక డెఫినిట్‌గా అవును. ఎంతసేపు అయినా గాని ఆడియన్స్ హుక్కే చూస్తాడు. ఎందుకంటే దాని బ్యాక్ స్టోరీ కూడా మనం స్ట్రాంగ్‌గా చెప్పాం కాబట్టి. అంటే ఒక తప్పు చేయనోడు అన్యాయంగా లోపల ఇరుక్కున్నాడు. ఫ్యామిలీ మొత్తం ఇలా కొలాప్స్ అయిపోయింది. మదర్ ఫాదర్ పోయాడు. తను ప్రేమించి పెళ్లి చేసుకుందాం అనుకున్న అమ్మాయి లైఫ్‌లో దూరం అయిపోయింది. ఉమ్, అని ఇంత స్ట్రాంగ్ ఎమోషన్ ఉన్నప్పుడు అతని కోసం ఫైట్ చేయడం కోసం ఒక లాయర్ వచ్చి ఫైట్ చేస్తుంటే ఉమ్. అది డెఫినెట్‌గా ఇంట్రెస్టింగ్ ఎంతసేపు ఎవరైనా చూస్తారు. అందువల్ల నేనైతే బోర్ కొడుతుంది అనుకోలేదు అక్కడ. అండ్ వరలక్ష్మి శరత్ కుమార్ కూడా ఒక అసెట్ అనుకోవచ్చు కదా మూవీకి. యాహ్! ఒక్కసారిగా చాలా ప్లస్. ఆమె చాలా ప్లస్ ఆవిడ. ఉమ్, ఆ క్యారెక్టర్‌కి ఎక్కువ ఆప్షన్స్ కూడా అనుకోలేదు. అనుకున్న తర్వాత వరలక్ష్మి గారైతే బావుంటది. ఈ క్యారెక్టర్ డిజైన్ చేసుకున్నప్పుడు వరలక్ష్మి గారితో బావుంటదని ఆవిడకి చెప్తే 5 మినిట్స్ ఉమ్, 5 మినిట్స్‌లో తన క్యారెక్టర్ విని ఓకే చేసింది. బా. క్రాక్ షూట్‌కెళ్తుంది. పార్కైతులో కలిసాము. క్రాక్‌కెళ్ళి షూట్‌కెళ్తున్నాను. ఎంతసేపులో చెప్పగలరండి. ఓ 20 మినిట్స్, హాఫ్ అన్ అవర్ చాలు అంటే, ఇలా స్టార్ట్ అవుతుంది, ఇలా ఉంటుంది, మీ క్యారెక్టర్ ఇలా ఎంటర్ అవుతుంది, ఇలా అవుతుందని చెప్తే ఒక 5 మినిట్స్‌లో ఓకే నాకు అర్థమైపోయింది. ఉమ్. నా స్క్రీన్ స్పేస్ అర్థమైపోయింది. నా స్క్రిప్ట్‌లో ఉన్న స్టోరీలో ఉన్న నా క్యారెక్టర్ స్ట్రెంత్ నాకు అర్థమైపోయింది. నేను ఓకే చేస్తాను. మిగతా నా మేనేజర్‌తో మాట్లాడుకున్నా చెప్పేసి. కమింగ్ టు ఉగ్రం, యాహ్! మళ్ళీ సేమ్ హీరోతో రిపీట్ అన్నప్పుడు మీకు బయట నుంచి వచ్చే అంటే నెగటివిటీ ఎక్కువ కదా స్ప్రెడ్ జనరల్ గా ఎవరైనా సరే, ఎందుకు సేమ్ హీరో ఇలాంటివి అన్నారా ఏమైనా? అన్నానండి. ఫస్ట్ నరేష్ గారితో 'నాంది' సినిమా అని అనౌన్స్ చేస్తున్న టైంకి చాలా మంది అన్నారు. అనౌన్స్‌మెంట్ వచ్చినప్పుడు కూడా అంటే టైటిల్ కాక ముందు ఈ కాంబినేషన్‌లో సినిమా ఒకటి చేస్తున్నా అనౌన్స్ చేసినప్పుడు చాలా మంది అన్నారు. అంటే నాకు తెలిసినోళ్ళే. ఇది రకరకాల ప్రయత్నం చేసినాక డైరెక్టర్ అవ్వడం కష్టమేమో, అందుకోసం డైరెక్టర్‌గా ఒక ముద్ర వేయించుకొని వెళ్ళిపోదాం అనుకుంటున్నాడేమో అని చాలా మంది కూడా నాతో డైరెక్ట్‌గా అన్నోళ్ళున్నారు. నా ఫ్రెండ్స్‌తో అన్నోళ్ళున్నారనమాట. ఉమ్, సరే అందరికీ నేను ఓపెనింగో లేకపోతే గనుక రిలీజ్ రోజు నాడో ఏదో రోజున మనం వాళ్ళకి అర్థమవుద్ది మనం ఎందుకు చేస్తున్నాం నరేష్ గారితో. ఉమ్, వాళ్ళకి అర్థమవుద్ది. మనం వాళ్ళకి ఇలా ఇలా అలా ఎందుకు అరే మనం చెప్పాల్సిన అవసరం లేదు. మనకు యాంగిల్‌లో నాకు నోటీస్‌లోకి వచ్చిన పాయింట్ కూడా నేను పెద్దగా పట్టించుకోలేదనమాట. ఉమ్, మన కంటెంట్ మాట్లాడితే చాలు మనం మాట్లాడాల్సిన అవసరం లేదు అనుకున్నాం. అలాగే నేను ఫస్ట్ ఓపెనింగ్ అప్ వేసిన పోస్టర్‌కే అందరి దగ్గర నుంచి లేదు తప్పుగా అనుకున్నాం అన్నారు. సరే రిలీజ్ రోజు కూడా అదే ఉమ్, ప్రూవ్ అయింది. అందరి దగ్గర చాలా మంచి ఫీడ్‌బ్యాక్స్ వచ్చినాయి. తర్వాత 'నాంది' జరుగుతున్న టైంలోనే లాక్‌డౌన్ వచ్చింది. ఉమ్. లాక్‌డౌన్‌లో చేసిన కథ 'ఉగ్రం' కథ. ఆ, అప్పుడే కొన్ని మిస్సింగ్ కేసెస్ జరుగుతున్నాయి. మన హైదరాబాదు అంటే మన తెలంగాణ, ఇండియాలో, ఆంధ్రప్రదేశ్‌లో కూడా చాలా మిస్సింగ్ కేసెస్ జరుగుతున్నాయి. దీని మీద కట్ చేస్తే అలా ఉంటది. ఒక యాంగిల్‌లో కట్ చేశాననమాట. కట్ చేసినప్పుడు లాక్‌డౌన్ తర్వాత 15 డేస్ షూట్ బ్యాలెన్స్ ఉంది 'ఉగ్రం'. ఓ, ఆ బ్యాలెన్స్ టైంలో నరేష్ గారు మేము కలిసి మాట్లాడుకున్నప్పుడు ఏం చేశాడంటే లాక్‌డౌన్‌లో ఇలా కథ చేసి ఉన్నాం. కథ అనుకున్నాము. ఎవరికంటే హీరో అనుకోవడం మీకైతే బాగుంటది అనుకున్నాం. సరే ఒకసారి కూర్చొని విందామా? సరే విందామని. ఆయన చెప్పిన రోజు చాలా బాగుందండి. మనం చేద్దాం. ఉమ్, రిలీజ్‌లు ఎప్పుడు ఉంటే తెలీదు, ఏముంటే తెలీదు కదా! ఇప్పుడు లాక్‌డౌన్ అయిపోయింది. మన 15 డేస్ షూట్ అయిపోతుంది కదా! కావాలంటే మనం ఇమ్మీడియేట్‌లీ మనం స్టార్ట్ చేద్దాం. నా సొంత బ్యానర్‌లో చేద్దాం అవసరమైతే అన్నా. లేదు ఫస్ట్ ఇది అయిపోనండి. ఇది అయిపోయి చేద్దాం కంపల్సరీ చేద్దాం అని ఆ రోజు ఆయనకి ప్రామిస్ చేశాను. సూపర్. ఈ స్క్రిప్ట్ చేస్తే మళ్ళీ మీతోనే చేస్తామండి అని. ఉమ్, తర్వాత 'నాంది' అయిపోయిన తర్వాత కొన్ని వేరే స్క్రిప్ట్స్‌తో వేరే హీరోస్ అనుకున్నాము. ఫైనల్ వరకు వచ్చి వర్కౌట్ అవ్వలేదు. ఉమ్. నేను చెప్పిన స్క్రిప్ట్స్ వాళ్ళకి నచ్చకపోవటము సంథింగ్ ఇలా జరిగింది. తర్వాత ఇప్పుడు నరేష్ గారికి మనం ఆల్రెడీ మాట ఇచ్చాం మనం సినిమా చేద్దాం అనుకుంటున్నాం యాంగిల్‌లో అలా 'ఉగ్రం' స్టార్ట్ చేశాం. బేసిక్‌గా ఏదో ఇంటర్వ్యూలో చూసాను. మీరు అంత ఎమోషనల్‌గా కనబడను, చూడ్డానికి కనబడను గానీ,
మూవీ చూసిన తర్వాత మీ ఫాదర్ అన్నారు, మీ ఫాదర్ ఇలాగే ఉంటారా అని అడిగారు, జనరల్‌గా ఆడియన్సే అడిగారు అన్న టైప్‌లో ఒక ఇంటర్వ్యూ ఏదో చూసాను మీది. యాహ్! యాహ్! సో, బేసిక్‌గా అసలు విజయ్ కనకమేడల అంటే ఒక 3 వాక్యాల్లో ఎలా డిఫైన్ చేస్తారు? మరి ఇప్పుడు నేనైతే వరకు నేను ఇప్పుడు ఇలాంటి క్వెషన్ వేసుకోవాలి. ఇప్పుడు నేను ఆలోచించుకోవాలంటే బేసిక్‌గా అంటే నేను ఒకటే బిలీవ్ చేసేదేంటంటే, నేను తెలుసు తెలియక ఎవరికైతే అన్యాయంగా ఒక తప్పైతే చేయను నేను. ఒకవేళ చేస్తే గనుక దాన్ని కరెక్ట్ చేసుకోవడం కోసం వాడికి సారీ చెప్పడం కాదు ఏదైనా దేనికైనా ముందుకెళ్తాను. అంటే మీరు ఎమోషనల్ పర్సనా? అగ్రెసివ్ పర్సనా? ఏంటి? 2 అండి. హ్మ్. ఎమోషన్ ఉంటది, అగ్రెసివ్ ఉంటది. అంటే టైం వచ్చినప్పుడు అది అంటే ఎమోషన్ ఎక్కువ బయటికి రాదు. ఎక్కువ అగ్రెషన్ బయటికి తెలుస్తూ ఉంటది. ఆ హ్మ్. ఎమోషన్ ఎక్కువ బయటికైతే రాదు. అది అట్లా లోపల ఉండిపోద్ది అలాగా. అండ్ ఇంకా రీసెంట్ 'భైరవం' ముగ్గురు హీరోలని ఒకే దగ్గర చేర్చి అసలది ఛాలెంజింగ్ అనిపించలా మీకు? కొంచెం ఛాలెంజింగ్ అనిపించిందండి. మా 'ఉగ్రం' తర్వాత నాకు ఈ అవకాశం వచ్చిన తర్వాత రీమేక్ అయినా గాని అసలు ముగ్గురిని హ్యాండిల్ చేయొచ్చు కదా! మనకి హ్మ్. ఫర్దర్‌గా ఫ్యూచర్‌లో కూడా మనకి ఇలాంటి అవకాశం వస్తా రాదన్న ఉద్దేశంతో ఒప్పుకున్న స్క్రిప్ట్ అది. హ్మ్. ముగ్గురిని హ్యాండిల్ చేయడం ఫస్ట్ నేను చాలా ఇబ్బంది అని భయపడ్డా నేను. అసలు ఎలా హ్యాండిల్ చేయగలం ఏంటి అన్నది గాని ఆహ్, అంటే ఈ 2 స్టోరీస్ వెనక ఒక దానికో చిన్న హిస్టరీ ఉంది. అది వేరు. అంటే ఒక ఆర్టికల్ చదివారు యాహ్! మీరు యాహ్! 2 రెండిటి అవును. అది అవును. అవును. వేరు. అవును. బట్ ఈ రీమేక్ అనే కాన్సెప్ట్ మీరెందుకు యాక్సెప్ట్ చేయాల్సొచ్చింది ఫస్ట్ ఆఫ్ ఆల్? అంటే అప్పటికే నేనును సాయి సినిమా చేద్దాం అనుకుంటున్నాం. బెల్లంకొండ సాయి శ్రీనివాస్ గారు హ్మ్. తను నేను ఒక సినిమా చేద్దాం అనుకుంటున్నాం అసలు. హ్మ్. చేద్దాం అనుకున్న ప్రాసెస్‌లో మా కో ప్రొడ్యూసర్ శ్రీధర్ గారు సార్ తమిళ్‌లో ఒక సినిమా రిలీజ్ అవుతుంది. రిలీజ్ ముందే హ్మ్. సినిమా చూపిచ్చారు. ఇలా ఒకసారి చూడండి సార్ అంటే ఒక జనరల్‌గా చూపిస్తాను అనుకుని సినిమా చూసానన్నమాట. ఎలా ఉంది సార్ అంటే బాగుంది, బాగుంది అనుకున్నాం. ఫ్రెండ్స్ అందరం కూడా చూసాం బాగుంది అనుకున్నాం. అక్కడ రిలీజ్ అయింది పెద్ద హిట్ అయిపోయింది. అప్పటికి మనకు తెలీదు వీళ్ళు రీమేక్ రైట్స్ తీసుకున్నారు. సినిమా బాగుందనేసి హ్మ్. చేద్దామని. అది శ్రీనివాస్ గారికి బాగా నచ్చింది. వాళ్ళ ఫాదర్ సురేష్ గారికి బాగా నచ్చింది. ఈ సినిమా చేస్తే బాగుంటదని. మీరు ఒక కథ అనుకుంటున్నారు చేస్తున్నారు కదా! ఇది మీరు తర్వాత చేసుకోవచ్చు. ఇలా ఒక రీమేక్ తీసుకున్నాం. మీరు చేస్తే బాగుంటది అని. మీకు కూడా నచ్చింది అన్నారు కదా! అని. నాకు కొంచెం టైం ఇవ్వమని చెప్పా. ఎందుకంటే నేను రీమేక్ చేయడం కోసం పెద్ద ఇంట్రెస్ట్ లేను నేను. ఎందుకంటే ఓన్ కంటెంట్స్ మన దగ్గర ఉన్నాయి. అవును. మనం చేసే కథలు వేరు. రీమేక్ చేయడం ఎంతవరకు కరెక్ట్ అని టీమ్ అంతా కొంచెం డిస్కస్ చేసిన తర్వాత లేదు ముగ్గురు హీరోలతో చేసే అవకాశం ఎందుకు మిస్ చేసుకోవటం? హ్మ్. చేద్దాం మంచి కంటెంటే కదా! అది ప్రెజెంటేషన్ అంతా కూడా మన స్టైల్‌లోనే ఉంది. ఒక డివోషనల్ టచ్ ఉంది. ఒక డిఫరెంట్ జోనర్ కూడా ట్రై చేద్దాం. హ్మ్. అన్ని ఫ్యామిలీ ఎమోషన్స్ కూడా ఉన్నాయి. ప్లస్ సంక్రాంతికి రిలీజ్ చేద్దాం అనుకుంటున్నాము. మేలోనే ఎప్పుడో సినిమా కన్ఫర్మ్ చేసుకున్నాము. సెప్టెంబర్ నుంచి అలా షూట్‌కెళ్ళి సంక్రాంతికి రిలీజ్ చేద్దాం. ఒక షార్ట్ స్పాన్ సినిమా చేయొచ్చు. ప్లస్ పండక్కి ఇలాంటి సినిమా వస్తే డెఫినెట్‌గా బావుంటది. వైబ్ బావుంటది. ఎమోషన్స్‌తో సినిమా వస్తే బావుంటదని ఇవన్నీ కూడా ఎక్కువ థింక్ చేసుకొని ఆలోచించుకొని ఒప్పుకోవడం జరిగింది. సో, ఆ టైంలో బేసిక్‌గా ఇటు మంచు ఫ్యామిలీ గొడవలు నడుస్తున్నాయి. ఆ! 'భైరవం' రిలీజ్ టైంలో. అది అసలు ఇంపాక్ట్ చూపిస్తది అని ఏమన్నా మీరు భయపడ్డారా మూవీ రిలీజ్ టైంలో అప్పుడు? లేదండి. అంటే రిలీజ్ టైమ్‌కొచ్చేసరికన్నా షూట్ ఎండ్ అంటే ఆల్‌మోస్ట్ ఇంకొక 1 వీక్‌లో అయిపోతుంది అనుకున్నప్పుడు కొంచెం ఇష్యూస్ స్టార్ట్ అయిపోయినాయి. కానీ 1 వీక్ కూడా మాకెక్కడ షూటింగ్ అయితే డిస్టర్బ్ అవ్వలేదు. మనం హ్మ్. అనుకున్న రైట్ షెడ్యూల్‌కే మేము ఫినిష్ చేయడం జరిగింది. హ్మ్. ఆ తర్వాత ఇష్యూస్ కొంచెం పెద్దవయినాయి. డిస్కషన్‌లు జరుగుతున్నాయి గానీ, సినిమా మీద ఇంపాక్ట్ పడుద్దని ఎప్పుడు మనం అనుకోలేదండి. హ్మ్. ఎందుకంటే మన ఆడియన్స్ ఎవరైనా గానీ వాళ్ళ పర్సనల్ లైఫ్ వేరు, సినిమా లైఫ్ వేరు. సినిమాని అవును. సినిమాలాగే చూస్తారు. సినిమా కంటెంట్ బావుంటే చూస్తారు లేకపోతే లేదు. వాడు మంచోడవ్వచ్చు, చెడ్డోడవ్వచ్చు ఏదైనా గాని. సో, బేసిక్‌గా ఆ మూవీ రిలీజ్ అయిన తర్వాత అంటే మీకు, మనోజ్‌కో మంచి ర్యాపో అయితే ఉండుంటుంది గదా! ఇప్పుడు. యాహ్! యాహ్! సో, ఇప్పుడేంటి మరి అంత బానే సమసిపోయాయి అనుకోవచ్చా వాళ్ళ ప్రాబ్లమ్స్ అన్నీ? తెలీదండి. అంటే ఇప్పుడు గనక అసలు ఫ్యామిలీ ఇష్యూస్ అయితే గనక ఇప్పుడు డిస్కస్ హ్మ్. చేయలేదు. తను నాతో డిస్కస్ చేయలేదు. మనం అడగడం కరెక్ట్ కాదు. తను కూడా మనతో ఎప్పుడైతే గనక హ్మ్. షేర్ చేసుకోలేదు కాబట్టి, అది అది ప్యాచప్ అయిందా? అవ్వలేదా? ఏంటి అన్నది కూడా తనతో ఎప్పుడు డిస్కషన్ అయితే రాలేదు. మీరు చూస్తే చాలా చూడ్డానికి చాలా సాఫ్ట్ అలా కనిపిస్తారు. 'భైరవం' టైంలో ఏం జరిగిందండి అసలు? అదేదో చిన్న కాంట్రోవర్సీ, బాయ్‌కాట్ 'భైరవం' ఇవన్నీ జరిగాయి. అదొకసారి క్లారిటీ ఇచ్చేయండి. అంటే ఏలూరులో ఫంక్షన్‌లో నేను నచ్చిన ఒక పర్సన్ గురించి నేను ఒక మాట మాట్లాడాను. అది కొంతమందికి హర్టింగ్‌గా ఉందది. హ్మ్. హర్ట్ అయిందది. హర్ట్ అయిపోయి వాళ్ళు ఒక ఫ్యాబ్రికేటెడ్ ఒక ఇమేజ్ తయారు చేసేయడం వల్ల నేను ఏ ఏ హీరో ఏ హీరోని నేను ఎక్కువ అభిమానిస్తానో, ఆ హీరో ఫ్యాన్సే కొంచెం నన్ను కూడా ట్రోల్ చేయడం జరిగింది. తర్వాత వాళ్ళకి పర్సనల్‌గా చెప్పా ఇది ఇలా జరిగింది, ఇలా జరిగిందని. వాళ్ళు అర్థం చేసుకొని అడ్జస్ట్ అయిపోయారు. ఒక వరకు నేను మాట్లాడిన ఒక మాట వల్ల ఒక వరకు కొంచెం హర్ట్ అయిందది. డన్. అయితే మీరు 'పవన్ కళ్యాణ్' గారి మూవీకి వర్క్ చేశారు. 'గబ్బర్ సింగ్' సినిమా. యాహ్! సో, ఆయనతో మీకు అంటే ఆ మెమోరీస్ ఉంటాయి గదా! ఇప్పుడు 'పవన్ కళ్యాణ్' గారిని కలవాలి, చేయాలంటే అందరికి అంత ఈజీ టాస్క్ కాదు. మీరు వర్క్ చేశారు కాబట్టి ఆయనతో వర్క్ ఎక్స్‌పీరియన్స్ గాని, ఆయనతో ఉన్న మెమోరీస్ గాని షేర్ చేసుకుంటారా మాతో? అంటే కళ్యాణ్ గారితో వర్క్ చేయడం అసలుకంటే ఎక్స్‌పెక్ట్ చేయలేదు నేను. కళ్యాణ్ గారితో ఎందుకంటే అప్పటికే కళ్యాణ్ గారు సినిమాలు తగ్గిచ్చేస్తున్నారు. సినిమాలు చేస్తారో చేయరో అని ఒక డిస్కషన్ జరుగుతుండేది.
నేను ఆ టైంలో ట్రయల్స్ స్టార్ట్ చేద్దాం కథ రాసుకుని ట్రయల్స్లో కూడా ఉన్నాను మిరపకాయ సినిమా జరుగుతున్న టైంలో. ఆ టైంలో కళ్యాణ్ గారి సినిమా వచ్చింది అనేసరికి అది పక్కన పెట్టేసి కళ్యాణ్ గారి సినిమాకి జాయిన్ అయిపోయాను అనమాట మళ్ళీ. నేను వస్తాను అన్నయ్య, హరీష్ గారితో నేను వస్తాను సినిమా చేస్తాను, కళ్యాణ్ గారితో ఎలాగ సినిమా అయితే తీయలేము, కళ్యాణ్ గారి సినిమా చేసే పని చేసే అవకాశం కూడా నేను మిస్ చేసుకోను, ఈ సినిమా అయిపోయింది నేను ప్రయత్నాలు డైరెక్షన్ ట్రయల్ స్టార్ట్ చేస్తాను, అలా జాయిన్ అయ్యాను. కళ్యాణ్ గారు అంటే చాలా కూల్ అండి అసలు ఆయనతో అసలుకి, అంటే టైం పంచువాలిటీ కానీ ఏదైనా కానీ అసలు ఆయన దగ్గర చాలా నేర్చుకోవచ్చు. ఒక మనిషికి అంటే ప్రతి ఒక్క మనిషికి ఆయన రెస్పెక్ట్ ఇస్తారండి. ఏ రోజు కూడా ఆయన ఇటు రావయ్యా పోవయ్యా అని అందరూ కూడా ఎప్పుడు లేదు నన్ను అయితే. అందుకని ఎవరిని కూడా అసలు మామూలుగా పేరుకు ముందు అండి కానీ లేకపోతే పేరు పిలిచేవాళ్ళు, లేదా కానీ క్రాఫ్ట్ అంటే వాళ్ళ డిజిగ్నేషన్ పిలిచేవాళ్ళు తప్ప అసలుకి ఆయన దగ్గర నేను ఫస్ట్ నేర్చుకుంది అదే, ఒక మనిషికి మనం ఎలా రెస్పెక్ట్ ఇవ్వాలి, మనం రెస్పెక్ట్ ఇస్తే మనకి ఆ రెస్పెక్ట్ తిరిగి వస్తుంది అని చెప్పి ఫస్ట్ నేర్చుకుంది. సో మీరు డైరెక్టర్ అయిన తర్వాత అంటే ఇప్పుడు 3 సినిమాలు కూడా అయిపోయాయి, కలిసారా తర్వాత? యా అండి, Recent times లో? ఉగ్రం అయిపోయిన తర్వాత కలిసాను. Okay. బైరోన్ టైంలో కలవడం కుదరలేదు. ఉగ్రం తర్వాత సర్దార్ గబ్బర్ సింగ్ షూట్ జరుగుతున్న టైంలో షూట్లో కలిసాను, మాట్లాడుకున్నాము. ఆయనకి ఉగ్రం చూసన్నారు, ఉగ్రం నచ్చిందన్నారు. బైరం అదే మన నాంది కంటెంట్ తెలియదు అన్నారు. నాంది ఏ బేసిక్ మీద చేశాను, సెక్షన్ 2 లోన్ మీద అండర్టైల్ ఖైదీ మీద చేశాను అన్నప్పుడు ఆయన దానికి బాగా కనెక్ట్ అయ్యారు. నేను కథ చేద్దాం అనుకున్నాను అండర్టైల్ ఖైదీ మీద, ఓకే నేను ఫ్రీగా ఉన్నప్పుడు నేను సినిమా చూస్తున్నారు, చాలా బాగా డిస్కస్ చేసుకున్నాను. ఆ తర్వాత ఒక పాయింట్ ఒకటి నెక్స్ట్ ఏం చేస్తాం అంటే ఒక ఐడియా చెప్పారు, అది మీరు చేద్దాం అనుకుంటున్నామండి అంటే, అది చాలా ఇంట్రెస్టింగ్ ఉంది మళ్ళీ మనం కలుద్దాం అన్నారు. ఆ నెక్స్ట్ డే కలిసిన తర్వాత సినాప్సిస్ అడిగారు, సినాప్సిస్ ఇచ్చాను. ఆ సినాప్సిస్ ఆయన చదివి ఉంటే కనుక నా లైఫ్ ఆ రోజు మారుండేదేమో. ఇంకా ఆయనతో వర్క్ చేయడానికి అయితే ఆబ్వియస్లీ మీకు ఇష్టం, అది తెలుసు. ఆబ్వియస్లీ ఇష్టం ఆ అంటే ప్రయత్నం కాదంటే ఆపేసారా లేకపోతే కంటిన్యూ చేస్తున్నారా? అంటే అలానే కదంటే ఆయన ఇప్పుడు సినిమాలు చేయడం తగ్గించారు, ఆయన సినిమాలు చేయకపోవచ్చు అని ఆయనే చెప్తున్నారు. ప్లస్ అంటే ఇప్పుడు అంటే ఆయన స్థాయి చాలా పెద్ద అయిపోయింది. సినిమాలో మనం ఎంత పవర్ఫుల్ చూపించినా ఆయన స్థాయికి తక్కువలాగా కనబడుతుంది తప్ప, నేను రీసెంట్గా ఆయన సినిమాలో చూసిన దాంట్లో కూడా నాకు అనిపించింది అదే. నాకు ఆయన డిప్యూటీ సీఎం గానే కనబడుతున్నారు, ఆయన 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 ఒక పవరే కనబడుతుంది అందులో. అప్పుడు నేను చేసిన కథ కూడా ఇప్పుడు ఆయనకైతే సరిపోదు, అప్పుడు నేను అనుకున్న కథ కూడా. సో ఒక నటుడిగా చూశారు పవన్ కళ్యాణ్ గారిని, ఇప్పుడు ఆయన ఒక డిప్యూటీ సీఎం, ఇంకా సీఎం స్థాయే. మీరు ఆయన చూసే విధానం ఎలా మారింది ఇప్పుడు? పవన్ కళ్యాణ్ గారి గురించి డిస్క్రైబ్ చేయాల్సి వస్తే? అదే అండి, డెఫినెట్గా అంటే ఆయన ఒక కమిట్మెంట్ ఉన్న వ్యక్తి అండి. సినిమా విషయంలో ఏ విషయంలో ఒక విషయానికి స్టిక్ అనేది కనుక దాని మీదే ఉంటారు. ఆయన ఏదైతే చెప్పారో ముందు అవన్నీ చేసుకుంటూ వెళ్తున్నారు, అంత హ్యాపీగా ఉంది అనుకుంటున్నారు అందరూ. ఎందుకంటే ఇప్పుడు ఏది మాట ట్రోల్ అవుతుంది కాబట్టి సినిమాకి రాజకీయాలకు సంబంధం లేదు. అంటే అంటే నాకు నచ్చిన ఒక వ్యక్తిగా డిప్యూటీ సీఎంగా ఉన్నారు, చాలా మందికి ఇన్స్పిరేషన్ ఆయన. సో మీరు వర్క్ చేసిన డైరెక్టర్స్లో ఎక్కువ శాతం హరీష్ శంకర్ గారితో వర్క్ చేశారు కాబట్టి, హరీష్ శంకర్ గారిలో ఆయనను చూసి మీరు నేర్చుకుంది కానీ లేదా మీరు ఇన్స్పైర్ అయినవి కానీ ఏంటంటే ఏం చెప్తారు? చాలా నేర్చుకోవాలి, ఇంకా తక్కువ నేర్చుకోండి ఆయన దగ్గర నుంచి, ఇంకా ఎక్కువ నేర్చుకోవాలి. ఎందుకంటే ఎలాంటి ఇష్యూస్ వచ్చినా కానీ చాలా ఈజీగా తను హ్యాండిల్ చేయగలరు. అంటే ఒక హీరోని హ్యాండిల్ చేయడం కానీ, ఎనీ టెక్నీషియన్ ఏమైనా వాళ్ళతో పని చేయించుకోవడం కానీ తనకి వెనత పెట్టిన విద్య అనమాట అసలుకి. ఇంకా నేను తన దగ్గర నేర్చుకోలేకపోయానని బాధపడుతుంటాను నేను. అంటే అవతల వ్యక్తిని హ్యాండిల్ చేయడం తను చాలా ఈజీగా హ్యాండిల్ చేసేయగలరు ఆయన. సో కథల్ని నమ్మడం కరెక్టా, హీరోల్ని నమ్మడం కరెక్టా? ఇప్పుడున్న ట్రెండ్ చూస్తే మీకేమనిపిస్తుంది? కథకు దగ్గర హీరో కావాలి, హీరో దగ్గర కథ కావాలి, ఇది కాదంటే అదేం లేవు. ఎలాంటి సినిమా కానీ కథ బాగాలేకపోతే ఎంత స్టార్ హీరో కానీ సినిమా అయితే వర్కౌట్ అవ్వదు. హీరో స్టార్ హీరో అవ్వచ్చు, స్టార్ డైరెక్టర్ అవ్వచ్చు, కానీ కథ స్ట్రాంగ్ గా ఉండాలి కదా. అలాగని కథ గొప్పదా హీరో గొప్పదా అంటే బేసిక్గా కథ ఉంటేనే, ముందు కథ వస్తేనే ఒక ప్రొడ్యూసర్, ఒక డైరెక్టర్ లేదా ఒక హీరో అందరూ దాంట్లో వచ్చి విన్ అవుతారు. ఆబ్వియస్లీ కథే గొప్పది, కథ బాగుంటే ఎప్పుడైనా కానీ సినిమాలు ఆడతాయి. సో మీకు పర్సనల్గా ఎలాంటి స్టోరీస్ ఇష్టం? అంటే నాంది చూసాం, ఉగ్రం చూసాం, భైరవం చూసాం, అన్నిట్లో కూడా ఎమోషన్స్ ఉంటాయి, ఒక మెసేజ్ కూడా ఉంటుంది, ఎంతో కొంత మెసేజ్ కూడా ఉంటుంది. సో ఇవి కాకుండా ఎలాంటి జానర్ మీరు పర్సనల్గా ఇష్టపడతారు? అంటే నాకు బేసిక్ అన్ని జోనర్స్ చేయాలని నాకు ఇంట్రెస్ట్ ఉంది కదా. నాంది చేయడం వల్ల అందరూ మనం అప్రోచ్ అయ్యేవాళ్ళు కానీ, మనం వేరే జోనర్లో చెప్తున్నా కానీ అది మనం హ్యాండిల్ చేయగలం ఏదైనా దాంతోనే, అలాంటి జోనర్లో స్క్రిప్ట్సే చూస్తూ ఉంటారు. ఎంటర్టైన్మెంట్ సినిమాలు చేయాలనుంది, ఒక మంచి లవ్ స్టోరీ చేయాలనుంది, ప్రజలైతే ఒక మంచి లవ్ స్టోరీ రాస్తున్నాం, అది చూడాలి. అంటే అన్ని జోనర్స్ చేయాలనుంది. సో ఎలాంటి జానర్ నెక్స్ట్ విజయ్ గారి నుంచి ఎక్స్పెక్ట్ చేయొచ్చు? ఒక సోషల్ డ్రామా రెడీ చేసాము, ఒక కమర్షియల్ ఎంటర్టైన్మెంట్ రెడీ చేసుకున్నాం, ఒక క్లీన్ లవ్ స్టోరీ, ఒక మ్యూజికల్ లవ్ స్టోరీ ఒకటి, అది ఆల్మోస్ట్ రెడీ అవుతుంది. అంటే హీరోలకైతే అంటే డిఫరెంట్ హీరోస్ సంబంధించిన స్క్రిప్ట్స్ అవి, ఏ హీరోకి ముందు నచ్చితే కనుక వాళ్ళు చేద్దాం అనుకుంటున్నాను. సో నెక్స్ట్ మీ జర్నీలో మైల్ స్టోన్ ఏది అంటే ఈ 3 సినిమాల్లో కూడా ఏది? ఆబ్వియస్లీ ఇప్పుడు ఫస్ట్ ఫిల్మ్ అండి. సో మీరు ఒక అరౌండ్ ఏ ఇయర్ లో ఇండస్ట్రీలోకి వచ్చి ఉంటారు?
2005 ఆ టైంలో ఉన్న. ఆ టైంలో సో 2005 నుంచి ఇప్పుడు చూస్తే 25లో ఉన్నాం మనం. యాహ్! సో ఇండస్ట్రీలో వచ్చిన చేంజెస్, డైరెక్షన్‌లో వచ్చిన చేంజెస్ ఏం అబ్జర్వ్ చేశారు మీరు? అంటే అప్పటికి కూడా డైరెక్షన్ అయితే మారదండి. సినిమా తీసే విధానం మారుతుంది తప్ప డైరెక్షన్ ఏం మారదు. అదే అదే ఆ! అంటే ఆ! తీసే విధానం. ఆ! అంటే అప్పుడు ఫిల్మ్ మేకింగ్ ఉండేది. ఇప్పుడు డిజిటల్ మేకింగ్‌కొచ్చింది. హ్మ్. అప్పుడు అందరూ చాలా కంట్రోల్‌గా సినిమా తీసేవాళ్ళు. ఇప్పుడు డిజిటల్ మేకింగ్ వచ్చిన తర్వాత ఇష్టం వచ్చినట్టు, ఇష్టం వచ్చిన షార్ట్‌లన్నీ తీసుకుంటూ వెళ్తున్నారు. అంటే అది ఎవరిష్టం ఆళ్ళది. ఇప్పుడు అప్పుడేంటంటే ఒక ఫిల్మ్ అన్నది మనకు వాలిడ్ కాబట్టి ఈ సీన్‌కి ఇన్ని షాట్స్ కావాలి. ఈ సీన్ ఇన్ని షాట్‌లోనే చెప్పాలి అని ముందే ఫిక్స్ అయిపోయి డిజైన్ చేసుకొని, షార్ట్ డబ్బింగ్ చేసుకొని చేసేవాళ్ళు. ఎందుకంటే ఫిల్మ్ నుంచి కూడా వర్క్ చేసుకొని వచ్చాను కాబట్టి. డిజిటల్‌కి వచ్చిన తర్వాత ఏమవుతుందంటే ఓకే. ఇది ఇంకో యాంగిల్ కట్ చేద్దాం ఏముంది? హ్మ్. డబుల్ కెమెరా పెట్టుకొని షూట్ చేద్దాం ఏముంది? అని సింపుల్‌గా అయిపోతుంది. అంటే ఆ మేకింగ్ రైటా? ఈ మేకింగ్ రైటా? అంటే అది ఎవరిష్టం ఆళ్ళది. ఇప్పుడు హ్మ్. ఇప్పటికి కూడా కొంతమంది ఏంటంటే డిజిటల్‌లో చేస్తున్నా గానీ, చాలా ప్రాపర్‌గా ఈ సీన్‌కి ఇవే షాట్స్ కావాలి అని డిజైన్ చేసి చేసేవాళ్ళు ఉన్నారు. కొంతమంది అదే సీన్‌ని 360 డిగ్రీస్ తీసి మన ఎడిట్‌లో చూసుకుందాం అన్ని యాంగిల్స్ తీసి అనుకునే వాళ్ళు కూడా ఉన్నారన్నమాట. హ్మ్. అది ఎవరి వర్కింగ్ స్టైల్ వాళ్ళది. సో ఇప్పుడంతా ఓటీటీ జమానా వచ్చేసింది. బేసిక్‌గా ఎప్పుడు బావుంది? అప్పుడు బావుందా? థియేటర్ రిలీజ్ టైమ్ బావుందా? ఈ ఓటీటీలో వచ్చినప్పుడు చూద్దాంలే అనుకునే జనాలు ఎక్కువైపోయిన ఇది బావుందా? అంటే ఎప్పుడైనా థియేటర్ ఎక్స్‌పీరియన్స్ అండి. దాన్ని మించి ఎప్పుడు ఏది ఉండదు. కానీ అలాగని టెక్నాలజీ అప్‌డేట్ అవుతున్నప్పుడు దాంతో పాటు వెళ్ళిపోవాలి తప్ప మనం అదే బావుందని అక్కడే కూర్చుంటే గనుక వెళ్ళం. ఎందుకంటే ఫర్దర్‌గా ఓటీటీలో మంచి మంచి సీరీస్‌లు వస్తున్నాయి. ఓటీటీ హ్మ్. ఒరిజినల్ ఫిల్మ్స్ వస్తున్నాయి. దానికన్నిటికి అప్‌డేట్ అయ్యి మనం చేసుకుంటూ వెళ్ళిపోవాలి. హ్మ్. మనమనే కాదు మొత్తం ప్రపంచమంతా అలాగే ఉంది. హాలీవుడ్ కూడా అలాగే ఉంది. కానీ ఎప్పటికైనా థియేటర్ ఎక్స్‌పీరియన్సే. సో మీరు ఒక వెబ్ సీరీస్ ఆఫర్ ఏదైనా వస్తే చేస్తారా? అండ్ వెబ్ సీరీస్ అయితే కొంచెం ఆలోచిస్తున్నారు. ఒరిజినల్ ఫిల్మ్ అయితే గనుక చేయడానికి ఓకే. కానీ వెబ్ సీరీస్ అంటే ఆల్మోస్ట్ ఒక 4 అవర్స్ కథ చెప్పాలి. 4 అవర్స్ ఒకటే దాని మీద ఇంట్రెస్ట్ మీద రన్ చేయాలంటే కొంచెం కష్టమైన విషయమే. హ్మ్. ఆ స్క్రిప్ట్‌ని బట్టి థింక్ చేయొచ్చు. ప్రెజెంట్ అయితే వెబ్ సీరీస్ చేద్దాం అన్న ఆలోచన కూడా అయితే లేదు ఇంకా. హ్మ్. సో ఇంకా మీకు బాగా నచ్చిన ఆహ్, మీరు ఆయనలాగా చేయాలి అనుకున్న డైరెక్టర్ ఎవరు? ఆబ్వియస్‌లీ రాజమౌళి గారండి. రాజమౌళి గారు. రాజమౌళి గారిలా ఒక సినిమాని తీయాలని ఎవరికైనా ఉంటది. సో అది ఆయన అది ఆశ మూవీస్‌లో అవ్వచ్చు, అత్యాశ అవ్వచ్చు. కానీ మనం అనుకోవడం మాత్రం తప్పులేదు కదా అది. రాజమౌళి గారి మూవీస్‌లో మీకు బాగా నచ్చిన మూవీ? ఒకటనే కాదండి. ఫస్ట్ స్టూడెంట్ నంబర్ 1 నుంచి. హ్మ్. ఎందుకంటే ఆయన సినిమాలో ఎమోషన్ రన్ చేసిన విధానంగా నాకు తెలిసి ఎవ్వరు కూడా చేయలేరు. హ్మ్. ఆయన ఎమోషన్ అలా హుక్ చేసి అలా పెడతారు. అంటే ఒక మాస్ ఆడియన్స్ ఇక్కడ ఫైట్ రావాలంటాడు. ఇప్పుడు హీరో అన్నవాడు కొట్టాలిరా అనేంత వరకు ఎమోషన్ అలా సస్టైన్ చేసి అలా లేపుతారు హీరో క్యారెక్టర్‌ని. హ్మ్. అది బాగా నచ్చిన విషయం అసలు. సో బేసిక్‌గా రాజమౌళి గారు అనంగానే సినిమా సంవత్సరాలు షూట్ అవుతది అనేది ఒకటుంది. బట్ క్వాలిటీ పరంగా, యాహ్! మేకింగ్ పరంగా ఆయనని బీట్ చేయలేరు ఎవరు గాని. అద్ సో అలా మీరు ఆలోచించినప్పుడు ఫాస్ట్ మేకింగ్‌కి కొంచెం టైమ్ తీసుకొని ఆ టైమ్ టేకింగ్‌కి ఏంటి డిఫరెన్స్? అంటే ఆయన తీసుకున్న స్క్రిప్ట్‌లకి, ఆయన తీసుకున్న స్పాన్‌కి డెఫినిట్‌గా ఆ టైం కావాల్సిందండి. ఆ క్వాలిటీ ఇవ్వాలండి. హ్మ్. ఏదైనా స్క్రిప్ట్‌ని బట్టే. ఇప్పుడు 'నాంది' అనే సినిమా నేను 43 డేస్‌లో చేశాను. హ్మ్. సేమ్ అదే 'నరేష్' గారితో 'ఉగ్రం' అనే సినిమా 71 డేస్ పట్టింది. హ్మ్. ఎందుకంటే ఆ స్క్రిప్ట్‌కి అది సరిపోతుందది. 'ఉగ్రం' అనేసి కొంచెం యాక్షన్ ఎక్కువుంది. నైట్ ఎఫెక్ట్స్ ఎక్కువ కాబట్టి ఎక్కువ వర్కింగ్ డేస్ పట్టింది. హ్మ్. అలాగే మళ్ళీ ముగ్గురు హీరోలతో చేసిన 'భైరవ్' అనే సినిమా 81 డేస్‌లో ఫినిష్ చేయగలిగాం. 81 డేస్. 81 డేస్‌లో. హ్మ్. అంటే అంత కాస్టింగ్ మీద కూడా. ఎందుకంటే అది డ్రామా కొంచెం యాక్షన్ కాబట్టి అది మన కంట్రోల్‌లో ఉంది. హ్మ్. అలాగే స్క్రిప్ట్‌ని బట్టి ఏదైనా గాని మన స్క్రిప్ట్‌ని బట్టి మనం అది ఎన్ని రోజుల్లో చేయొచ్చు, ఎంత స్పాన్‌లో చేయొచ్చని అది డిసైడ్ అయ్యి ఉంటుంది. హ్మ్. అలాంటి కథలకి డెఫినిట్‌గా ఆయన 3 ఇయర్స్, 4 ఇయర్స్ కాదు 5 ఇయర్స్ తీసుకున్నా అవుట్‌పుట్ అలాగే ఉంటుంది. దాని రేంజ్ అలాగే ఉంటుంది. డైరెక్షన్ చేయాలని చాలా మంది ఇంట్రెస్టెడ్‌గా ఉంటారు. కొంతమందికి అదృష్టం తలుపు తడతది. సో, అలా అప్‌కమింగ్ ఉన్నవాళ్ళు గానివ్వండి, ఇప్పుడు రీసెంట్ టైమ్స్‌లో మనం జూస్తున్నాం. ఫస్ట్ సినిమాతోనే అసలు పెద్ద హిట్ కొట్టేసే డైరెక్టర్స్‌ని జూస్తున్నాం. అంటే ఏంటి ఇక్కడ లక్కా? టాలెంటా? ఏమనుకోవాలి? అన్నీ అండి. అంటే లక్కు, టాలెంట్ అన్నీ కలిసి ఉంటేనే వస్తది తప్ప టాలెంట్ లేకుండా లక్ వస్తే సక్సెస్ రాదు. హ్మ్. అలాగని ఓన్లీ టాలెంటే ఉంటే లక్ రాకపోతే సక్సెస్ రాదు. అన్నీ ఉండాలి. అంటే అన్నిటికి కూడా వాళ్ళు పడ్డ కష్టం కూడా అండి. అంటే ఒక ప్రాజెక్ట్ మనం మెటీరియలైజ్ చేసి సినిమా చేసి రిలీజ్ చేయడం మామూలు మామూలు విషయం కాదు అది. అది చిన్న సినిమా అవ్వచ్చు, పెద్ద సినిమా అవ్వచ్చు, ₹1,00,00,000 రూపాయలు చేసే సినిమా అవ్వచ్చు, 100,00,00,000 సినిమా కూడా అవ్వచ్చు. అదే ఎందుకంటే మనం అంటే మనం నమ్మిన కథని, మన విజన్‌ని ఒక ప్రొడ్యూసర్ నమ్మాలి, ఒక హీరో నమ్మాలి. అంటే మామూలు విషయం కాదు. హ్మ్. అంటే హీరో, ప్రొడ్యూసర్ అనేవాళ్ళు ఒక డబ్బులు పెట్టి సినిమా ప్రొడ్యూస్ చేస్తున్నారంటే ఆల్మోస్ట్ వాళ్ళు ఒక బిజినెస్ చేస్తున్నారు. హ్మ్. వాళ్ళు కాలిక్యులేట్ చేసుకుంటారు. అంటే ఇతను నమ్మి మనం చేస్తున్నది కరెక్ట్‌గా చేయగలడా లేదా? కథ బాగుండొచ్చు. హ్మ్. కానీ మనం కథను అనుకున్నట్టు మనం వాళ్ళకి తీసి ఇవ్వగలమా లేదా? సినిమాని హిట్ చేయగలమా లేదా? వాళ్ళకే డౌట్‌లు ఉంటాయి కదా! హ్మ్. ఇప్పుడు అలాగే హీరోస్ కూడా అలాగే ఉంటది. కథ చెప్పడం బాగా చెప్పాడు. కథ బాగుంది. దీన్ని ఎలా మేక్ చేస్తారు? ఏంటి? అన్న బిలీబిలిటీ మనం వాళ్ళకైతే రావాలి కదా! హ్మ్. కాబట్టి ఒప్పించడం కోసం టాలెంట్ కావాలి. ఆళ్ళు ఒప్పుకోవడం కోసం మనకు అదృష్టం కూడా కావాలి. సో, బేసిక్‌గా ఒక 'జంధ్యాల' గారు, 'ఈవీవి' గారు ఉన్న టైంలో ఫ్యామిలీ ఓరియెంటెడ్ ఒక కామెడీ సినిమాల హవా నడిచింది. సో, ఇప్పుడు ప్రెజెంట్ ట్రెండ్‌లో
అసలు ఆ కోవలో ఎవరు ఉన్నారంటారు? యా ప్రజెంట్ ఉన్నారు కదా, ప్రజెంట్ సినిమాలు వస్తున్నాయి. అంటే ఆ తర్వాత ఈవి సత్యనారాయణ గారు, జంధ్యాల గారి తర్వాత ఎక్కువ అలాంటి సినిమాలు సినివేట్ల గారు చేశారు. ఉమ్, సినివేట్ల గారు ఆ వరకు అనిల్ రావిపూడి గారు చేస్తున్నారు. ఉమ్. మనం ఈ జనరేషన్ లో చూస్తే అయితే అసలు వేళ్ల మీద లెక్క పెట్టుకోవాల్సిన పరిస్థితే. మీరేమైనా కామెడీ మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నారా? అంటే అవుట్ అండ్ అవుట్ కామెడీ అన్నది నేను కొంచెం చేయలేను, ఎందుకంటే నాకు నేను చూసి బాగా ఎంజాయ్ చేస్తా, కానీ కామెడీ చేయడం చాలా కష్టమైన విషయం, అంత Hmm. ఈజీ కాదు. ఉమ్, కామెడీ సినిమా చేయడం చాలా ఈజీ అని అనుకుంటారు, కానీ చాలా కష్టం. ఎందుకంటే ఆర్టిస్ట్ టైమింగ్ దగ్గర నుంచి డైలాగ్ పంచులు ఉమ్. ప్రాపర్గా వర్కౌట్ అవ్వాలి. అంటే బేసిక్గా మనకంత కామెడీ సెన్స్ కూడా ఉండాలి అవును. అది అది చేయడం కోసం. అవన్నీ వర్క్ కామెడీ సినిమా చేయడం కొంచెం కష్టమైన విషయం. ఫుల్ ఫ్లెడ్జ్డ్ కామెడీ సినిమా చేయలేను, కానీ నేను చేసే కళ్ళతో కొంచెం కామెడీ ఉండేలా చూసుకుంటున్నాను. ఉమ్, ఎందుకంటే ఫ్యామిలీ ఆడియన్స్ కూడా రావాలి, వాళ్ళకు కూడా నచ్చాలి కాబట్టి సినిమా. అలా ఇప్పుడు అంటే జంధ్యాల గారు, ఈవి గారి తర్వాత చూస్తే ఇప్పుడు ప్రాపర్గా అనిల్ గారు మాత్రం, అనిల్ రావిపూడి గారు మాత్రం నెక్స్ట్ లెవెల్ ముందుకెళ్ళిపోతున్నారు. ఒక కామెడీ సినిమాతోనే ఒక పాన్ సినిమా రేంజ్ లో హిట్ కొట్టారు రీసెంట్ కూడా ఆయన. సంక్రాంతి నెక్స్ట్ ఇప్పుడు చిరంజీవి గారితో వస్తున్నారు. మన శంకర్ వరప్రసాద్ గారు. సో మీకు కూడా ఆ డ్రీమ్ ఉందండి చిరంజీవి గారితో చేయాలని? ఇండస్ట్రీలో ప్రతి ఒక్కరి డ్రీమ్ కదా ఆబ్వియస్లీ. ఎందుకుంటుందండి బేసిక్గా అసలు, అంటే చిరంజీవి గారి సినిమా చేయాలని ఉండదు. అంటే చిరంజీవి గారి సినిమాలు, బాలకృష్ణ గారి సినిమాలు చూసింది పెరిగింది. అవును. ఇద్దరు హీరోలు అంటే చాలా ఇష్టం, చిరంజీవి గారు, బాలయ్య గారు అంటే. వాళ్ళతో సినిమా చేయాలని ఎప్పటికైనా ఉంటుంది. మంచి కథ కూడా రాసుకున్నాము, డెఫినెట్గా టైం వచ్చినప్పుడు అప్రోచ్ అవ్వాలంటే, ఆయనతో సినిమా చేయాలంటే మనం కూడా ఆ రేంజ్కి వెళ్ళాలి. ఆ రేంజ్కి వెళ్ళినప్పుడు డెఫినెట్గా ఆయన అప్రోచ్. సో ఆబ్వియస్లీ మన సినిమా హీరోల్లో లెజెండ్స్ అనే చెప్పాలి ఈ నలుగురు. ఒక చిన్న ర్యాపిడ్ ఫైర్. చిరంజీవి గారు మెగాస్టార్. అది మాకు తెలుసు. మెగాస్టార్ అంతే, అంతకన్నా ఇంకా అసలుకి మెగాస్టార్ కన్నా ఇంకేముందండి ఇంకా అసలుకి. బాలకృష్ణ వాళ్ళ అగ్రెసివ్, అగ్రెసివ్. అంటే బోలా, అంటే ఓపెన్ గా ఏదో మాట్లాడేస్తారు ఆయన. వెంకటేష్. ఫ్యామిలీ మ్యాన్. ఓ అవును. Yeah. నాగార్జున గారు. నాగార్జున గ్రీకుడు, ఆయన ఎవరి టైం గ్రీకుడు ఎప్పటికైనా కానీ. ఆయనకి అప్పటికి ఇప్పటికీ అదే లేడీ ఫాలోయింగ్ ఉంది, అలాగే గ్రీకుడు ఆల్వేస్. బేసిక్ గా మీ పర్సనల్ విషయానికి వస్తే, మీ మ్యారేజ్ ఎప్పుడైంది? సో మీ ఆవిడ ఏం చేస్తూ ఉంటారు? హౌస్ వైఫ్ అండి. అది 2013లో మ్యారేజ్ అయింది. హౌస్ వైఫ్. హౌస్ వైఫ్. ఎంతమంది పిల్లలు? ఒకడే బాబు, 7th క్లాస్ ప్రెజెంట్. మీ ఆవిడ కన్విన్స్ అయ్యారా? అంటే బేసిక్ గా మీరు మ్యారేజ్ బిఫోరే మూవీస్ అవి ఇంట్రెస్ట్ అని చెప్పుకుంటారు కదా. మ్యారేజ్ బిఫోర్ అండి, గబ్బర్ సింగ్ అయిపోయిన తర్వాత పెళ్ళైంది. చెప్తున్నా కదా, గబ్బర్ సింగ్ తర్వాతే, గబ్బర్ సింగ్ సినిమా వర్క్ చేసిన తర్వాత, గబ్బర్ సింగ్ సినిమా చేస్తుంటే మ్యాచ్ సెట్ అయిపోయింది. ఎవరు కాదు, రిలేషన్స్ దగ్గరే, ఒకటే ఊరన్నీ కూడా అనమాట. సెట్ అయింది. తర్వాత సినిమా రిలీజ్ అయిన తర్వాత ముహూర్తాలు ఫిక్స్ చేసి మ్యారేజ్ అయింది. నెక్స్ట్ మీ నాంది అంటే మీకంటూ ఒక మూవీ, మీరంటూ ఒక డైరెక్షన్ చేయాల్సిన దానికి ఒక చిన్న గ్యాప్ అయితే ఉంది కాబట్టి, చాలా గ్యాప్ ఉంది. సో ఈ టైం లైన్ లో, ఈ టైం గ్యాప్ లో మిమ్మల్ని అర్థం చేసుకొని మీకు ఎంత సపోర్ట్ చేశారు ఇంట్లో? బిఫోర్ మ్యారేజ్ పేరెంట్స్ ఎలా సపోర్ట్ చేస్తారు, ఆఫ్టర్ మ్యారేజ్ వైఫ్ అలా సపోర్ట్ చేయకపోతే ఇండస్ట్రీలో మనం ఉండలేం. అవును. మనకున్న ప్రాబ్లమ్స్ కానీ ఏదైనా కానీ, అంటే పెళ్ళి అయిపోయిన తర్వాత కూడా ఇంకా ఫాదర్ పంపించే డబ్బులతో బతుకుతున్నప్పుడు డెఫినెట్ అర్థం చేసుకుంటేనే కదా ఫుల్ అర్థం చేసుకుని ఫుల్ కంప్లీట్ ఫుల్ 100% సపోర్ట్ వాళ్ళకి. ఎందుకంటే వర్క్ చేసేటప్పుడు కొంచెం డే నైట్లు ఎక్కువ వర్క్ చేసేవాడిని. షూట్ తర్వాత పోస్ట్ ప్రొడక్షన్ కూడా అలాగే లేట్ నైట్స్ ఎప్పుడో వచ్చాను, మళ్ళీ ఎర్లీ మార్నింగ్ వెళ్ళిపోయాం అనమాట. అన్నీ కూడా అర్థం చేసుకుని తను ఫుల్ సపోర్ట్ చేసింది. అంటే ఎక్కువ టైం పడుతుందని పాపం తన ఏమైనా ఫీల్ అయ్యేది తెలియదు, కానీ ఎన్ని సంవత్సరాలు అయిపోయింది ఏంటంటే, కానీ నాకు ఏ రోజు కూడా ఇప్పటికి కూడా చెప్పలేదు. నేను అనుకుంటున్నాను ఎప్పుడు ఎవరికైనా ఉంటుంది కదా అది, అందరూ త్వరగా డైరెక్టర్స్ అయిపోతున్నారు, మా హస్బెండ్ ఇది అయితే బాగుంటుంది ఒక యాంగిల్ వాళ్ళకి ఉండొచ్చు. తను ఎప్పుడు నాతో ఓపెన్ అప్ అవ్వలే కానీ చెప్పలే, కానీ నేనైతే అనుకున్నా. ఇప్పుడు మీరు డైరెక్టరే కాదు, ఒక నోన్ డైరెక్టర్ కూడా అయిపోయారు. సో ఇప్పుడు ఎలా ఉంది ఇంట్లో రియాక్షన్? అప్పుడు అలాగే ఉందండి, అదే మారలేదు. డైరెక్టర్ మాత్రం మనకి వేరే మారిపోద్ది ఏంటి, వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య మారిపోద్ది, లేదా ఫాదర్ అండ్ సన్ హ్యాపీనెస్ అయితే షేర్ చేస్తుంటారు కదా. డెఫినెట్ గా ఉంటుందండి. ఎందుకంటే అదే కలగా ఎన్ని సంవత్సరాల నుంచి మనం ఉన్నాము, పెళ్లి అయిపోయిన తర్వాత 8 సంవత్సరాల నుంచి ఉన్నామన్న తర్వాత మనకన్నా ఎక్కువ ఆనందపడేది వాళ్ళే. సో మీకు ఫ్యామిలీ నుంచి ఎవరి నుంచి మొదటి కాంప్లిమెంట్ వచ్చింది మీ మూవీ రిలీజ్ తర్వాత? అంటే రిలీజ్ ముందే మేము మా ఫ్యామిలీకి షో చూపించాం అనమాట. అంటే ఒక్క మా ఫ్యామిలీకి ఏం కాదు, మొత్తం టోటల్ టెక్నీషియన్స్ అందరు ఫ్యామిలీస్ కూడా షో వేసాం అనమాట. షో వేసినప్పుడు అందరూ, అంటే మా వచ్చేసి మా రైటర్స్ కానీ అందరు, అంటే అందరూ ఫ్యామిలీ ఫ్రెండ్సే కాబట్టి అందరూ వచ్చి కూడా సినిమా చాలా బాగుంది, సినిమా చాలా బాగుంది అని. తర్వాత ఫస్ట్ అంటే మా వైఫ్ మా సన్ కూడా బాగున్నారు. నరేష్ గారు మదర్ వచ్చి అలా పట్టుకొని చాలా బాగా చేసాం సినిమా. అసలుకి క్లైమాక్స్ లో చంపేసి ఉంటే ఇంకా చాలా బాగుంటుందమ్మా, ఇంకా సినిమా చాలా పెద్ద హిట్ అమ్మా. అక్కడ నాకు ఫస్ట్ అలా స్టార్ట్ అలా పట్టుకునేసరికి కలిగి అలా నాకు చిన్న ఒక టీయర్స్ అలా ఫామ్ అవుతుంది. నరేష్ వచ్చి గట్టి పట్టేసుకున్నాను అనమాట. సో ఆమెకు కూడా వాళ్ళ కొడుకున్నట్ల డిఫరెంట్ క్యారెక్టర్ లో చూసినందుకు. అంటే యాక్చువల్గా ఆ టైంలో షూట్ అంతా అయిపోయింది, ఇంకా పోస్ట్ చేస్తున్న టైంలో ఆ క్యారెక్టర్ని చంపేస్తే బాగుంటుందా అని ఒక ఇది వచ్చింది అనమాట. అంటే చాలా మంది కూడా ఇలాంటి క్యారెక్టర్ని తమిళ్ వాళ్ళ దగ్గర చంపేస్తారు సింపతి కోసం, మన తెలుగులో యాక్సెప్ట్ చేస్తలేదు, అందుకోసం ఇలా మార్చామంటే నేను కూడా ఇలా ఆలోచించాను, సరే చంపేద్దామని ఆలోచించాను నేను.
కానీ నేను చంపేస్తే కరెక్ట్ కదా క్యారెక్టర్ని. తను ఒక సెక్షన్ మీద ఫైట్ చేశాడు. ఫైట్ చేసి తను గెలిచాడు. అవును ఆ సక్సెస్ నాడు చూడకుండా చచ్చిపోతే ఇంకేముంది అక్కడ? అవును ఇంకోళ్ళకి ఇన్స్పిరేషన్ ఎలా అవుద్ది అది? అంటే మనం ఒక దాని మీద మనం ఫైట్ చేస్తే మనం చచ్చిపోతామా? మనం చచ్చిపోయాక కదా మనం ఫైట్ చేయాల్సిన అవసరం ఏంటి అని చూసి మనం ఇన్స్పైర్ అవ్వడానికి కూడా తప్పు అవుతుంది. అందులో క్యారెక్టర్ చంపకూడదని మేము అయిపోయాం అనమాట. చాలా మంది కూడా సజెస్ట్ చేశారు, చెప్తే చంపేస్తే బాగుంటుందండి, ఇది అవార్డ్స్ కూడా ఎమోషనల్ లెవెల్ చాలా బాగుంటుంది అన్నారు. అది కథ కరెక్ట్ కాదండి బాబు, వద్దు అసలుకి. సో బేసిక్ గా విజయ్ అనే వ్యక్తి ఇటు ఫెయిల్యూర్ ని ఇటు సక్సెస్ ని ఎలా డీల్ చేస్తారు? బేసిక్గా రెండిట్లో సక్సెస్ వచ్చినా ఫెయిల్యూర్ వచ్చినా రెండు 100% యాక్సెప్ట్ చేస్తాను, 100% తీసుకుంటాను. అది ఎలా ఉన్నప్పుడు ఇలాగే ఉండదు. కాకపోతే సక్సెస్ వచ్చినప్పుడు అయితే డబ్బులు ఎక్కువ వస్తాయి, ఫెయిల్యూర్ వచ్చినప్పుడు నెక్స్ట్ సినిమాకి మళ్ళీ ఓకే అంతవరకు గడపడం రాదు కాబట్టి ఆ ప్రాబ్లమ్స్ ఉంటాయి తప్ప ఈ రెండిట్లో ఏదైనా ఒకటే. సో ఇప్పుడు ఈ ఎందుకంటే మూడు సక్సెస్ సినిమాల నుంచి ఫెయిల్యూర్ ఎదురుగా మనం ఇది సక్సెస్ చేయాలి, ఇది ఫెయిల్యూర్ చేయాలి అసలు ఎవరు అనుకున్న సినిమాలు తీరు కదండి. 100% నమ్మే మనం సినిమా చేస్తాం, అది ప్రేక్షకులు యాక్సెప్ట్ చేస్తే సినిమా హిట్ అవుతుంది, లేకపోతే లేదు. సినిమా ఆడింది నెక్స్ట్ సినిమాకి వెళ్తాం, ఆడలేదు నెక్స్ట్ సినిమా చేయాల్సిందే, అది తప్ప వేరే ఏం చేయగలం. సో ఈ మూడు సినిమాలు మీకు ఎలాంటి ఒక మంచి మెమరీస్ ని ఇచ్చాయి, ఎట్ ద సేమ్ టైం ఒక బ్యాడ్ ఎక్స్పీరియన్స్ కూడా అనుకోవచ్చు, ఎందుకంటే అవి ఫర్దర్ గా రిపీట్ అవ్వకుండా ఉండడానికి. సో ఈ మిస్టేక్ చేయకుండా ఉంటే బాగుండు అని అనిపించిన మిస్టేక్స్ కానివ్వండి. అంటే సినిమాల పరంగా నాకు అనిపించలేదు, ఎందుకంటే నాంది ఒక మంచి కంటెంట్ చెప్పాము, అందరూ యాక్సెప్ట్ చేశారు, బాగుంది అంతా. ఇలాంటి సినిమాలు చేయాలని చాలా మంది అప్రిషియేట్ చేశారు. ఎక్కడికి వెళ్ళినా కానీ నాంది ఇప్పటికీ చాలా ఇన్స్టాల్ అక్కడ కూడా మొత్తం ట్విట్టర్లో పెడతాను, నాంది సూపర్ సినిమా సూపర్ సినిమా. నాంది డైరెక్టర్ అయిపోయారు. యా జనరల్ గా విజయ్ అనే కన్నా నాంది సినిమా డైరెక్టర్. తర్వాత వెంటనే ఉగ్రం చేసాం. ఉగ్రం విషయాలు అంటే బ్యాక్ టు బ్యాక్ అంటే చేయకుండా కొంచెం గ్యాప్ తీసుకుని చేస్తుంటే బాగుంటుంది, ఒక అభిప్రాయం నాకు ఉంది. తర్వాత భైరవం విషయంలో ఏంటంటే ఎక్కడ రిగ్రెట్ మనకి ఎక్కడ ఏ రోజు ఏం లేదు, మనకి ముగ్గురు హీరోలను బాగా హ్యాండిల్ చేస్తే మంచి పేరు వచ్చింది బాగుంది. కాకపోతే మన పర్సనల్ అభిప్రాయాన్ని మనం ఒక డయాస్ నేను మాట్లాడడం వల్ల ఒక బ్యాడ్ జరిగింది నా లైఫ్ లో, ఇప్పటివరకు ఎప్పుడు లేనిది అనవసరంగా ఒక ఇష్యూ జరిగింది. దానికి అనవసరంగా మనమే లీడ్ ఇచ్చుకొని మన కెరీర్ మనమే చేసుకుంటున్నాం, అట్లా అదొక్క ప్రాబ్లం నాకు అనిపిస్తుంది, వేరే ఏం లేదు. సో ఈ ట్రోలింగ్స్ కానివ్వండి, బేసిక్ గా మీమ్స్ ఇప్పుడు ఈ జనరేషన్ లో ఎలా పెరిగిపోయాయి అనేది మీకు తెలుసు. సో అసలు మీరు చూసిన ఒక టైం ని ఇప్పుడు చూస్తున్న ఈ మీమ్స్ జమానా డిఫరెన్షియేట్ చేస్తే అసలు ఎలా అనిపిస్తుంది? అంతే అంటే ఇప్పుడు ఏదైనా ఒకటి జరిగిందంటే ఫస్ట్ అంటే ఇంతకుముందు ఉన్నదానికి ఇప్పుడు ఉన్నదానికి మరి తేడా నాకు తెలియదు, కానీ ఇంతకుముందు అది ఎంతవరకు నిజం అబద్ధం కనుక్కొని కొంతమంది రాసేవాళ్ళు చేసేవాళ్ళు. ఇప్పుడు అందరికన్నా ముందు మనం చేసేయాలి, అందరికన్నా ముందు మనం దాన్ని పోస్ట్ చేయాలి అని నాకు యాంగిల్లో వస్తుంది. వాళ్ళ వ్యూయర్షిప్ కోసం, వాళ్ళ దానికోసం, దానివల్ల కొంచెం డెఫినెట్గా అవతల ఎవరైనా ఇబ్బంది పడే అవకాశం ఉంది చాలా విషయాల్లో. ఒక విషయంలో కాదు కానీ చాలా విషయాల్లో జరుగుతుంది అలాగే. కాబట్టి ఇప్పుడు అదే మీమ్స్ అదే అని సినిమా కూడా ప్రమోషన్ దాని మీద నడుస్తుంది, అది తప్పని మనం కూడా అనలేము మనం అసలు. సో ఇప్పుడు రీసెంట్ టైమ్స్ లో వచ్చిన మూవీస్ లో మీకు బాగా నచ్చింది ఏంటి? ఆబ్వియస్లీ మీరు మూవీస్ అయితే చూస్తారు కదా, కంటిన్యూ చేస్తాను యాజ్ ఏ సినిమా పర్సన్. సో అన్ని అసలు చిన్న బడ్జెట్ తో వచ్చి పెద్ద హిట్ కొడుతున్నాయి, పెద్ద బడ్జెట్ తో వచ్చి డిజాస్టర్లు అవుతున్న పరిస్థితి. మీకు ఈ మధ్య కాలంలో మీ మనసుకి హత్తుకున్న సినిమా అంటే ఏది చెప్తారు? అంటే లిటిల్ హార్ట్స్ అనే సినిమా చాలా బాగుందండి. చిన్న బడ్జెట్ లో వచ్చింది, చాలా హ్యూజ్ సక్సెస్ అయింది. అంటే అందరికి తెలిసిందే, అందరూ ఎక్స్పీరియన్స్ చేసిందే. ఆ కథని తీసుకుని డైరెక్టర్ చాలా బాగా హ్యాండిల్ చేశాడు. ఎందుకంటే అందరూ అంటే ఆ ఏజ్ గ్రూపే కాకుండా మీద అందరూ ఏజ్ గ్రూప్స్ కూడా దానికి కనెక్ట్ అవుతారు, ఎందుకంటే అందరూ ఆ ఏజ్ గ్రూప్ నుంచి వచ్చిన వాళ్ళే కాదు, అలాంటివన్నీ ఆ ఇష్యూస్ అన్ని ఫేసెస్ వచ్చారు కాబట్టి అందరు కనెక్ట్ అయింది, చాలా హ్యూజ్ హిట్ అయింది. మిరాయి చూసాను, మిరాయి కూడా నెక్స్ట్ లెవెల్ ఉంది. అసలు అంటే కార్తీక్ అట్టిపోయింది అలాంటి స్కేల్ సినిమాని అసలు ఆ బడ్జెట్ లో చేయగలంటే నేను అసలు అనే ఫ్యాక్టర్ అయితే నాకు అనిపించింది సినిమా చూసినప్పుడు. ఎందుకంటే తనకున్న బడ్జెట్ లో అసలు ఆ స్కేల్లో చేయడం మామూలు విషయం కాదు. తను బేసిక్గా డిఓపి కాబట్టి తనకు కొంచెం టెక్నికల్ బాగా నాలెడ్జ్ ఉంది కాబట్టి తను కంట్రోల్ గా బాగా చేయగలిగాడు, మంచి స్కేల్లో ఇచ్చాడు. తర్వాత మనం హీరో తేజ సజ్జా కూడా వాళ్ళకి పర్ఫార్మ్ కానీ తన ప్రజెంటేషన్ ప్లస్ తను చూజ్ చేసుకున్న స్క్రిప్ట్స్ కానీ అసలు నెక్స్ట్ లెవెల్ ఉన్నాయి. మిరాయి చాలా బాగుంది. కిష్కిందపురి కూడా ఇప్పుడు బెల్లంకొండ సాయి శ్రీనివాస్ గారు అంటే ఒక మాస్ సినిమాలు చూస్తారు కాకుండా ఒక హర్రర్ కామెడీతో తను సినిమాలు అందరిని మెప్పించాడు, చాలా చాలా బాగా పర్ఫార్మ్ చేశాడు. తనలో డిఫరెంట్ జోనర్, ఎప్పుడైతే డిఫరెంట్ జోనర్ వెళ్తున్నాడు ఒక మంచి సక్సెస్ వస్తున్నారు. తను కూడా నెక్స్ట్ కూడా తను కూడా చాలా మంచి జోనర్స్ లో స్క్రిప్ట్స్ అన్ని ఫైనల్ చేసి పెట్టుకుంటారు. తను నెక్స్ట్ వచ్చే లైనప్ కూడా అన్ని మంచి సినిమాలు ఉన్నాయి. రీసెంట్ గా మనకి అంటే ఈ వీక్ లాస్ట్ వీక్ చేసిన సినిమాలు అయితే ఇదే, ప్రెసెంట్ అయితే ఇవి. దాని ముందు సినిమా కరెక్ట్ గుర్తులేదు. బట్ నెక్స్ట్ మీరు ఒక హీరోతో సినిమా చేయాలంటే ఏ హీరోతో చేయాలని? బేసిక్ ఏంటంటే మనం ఒక హీరోని అభిమానించి మనం పెరుగుతాం చిన్నప్పటి నుంచి. ఒక హీరోని ఇద్దరు హీరోలు అభిమానించుకొని మనం పెరుగుతాం. ఇండస్ట్రీకి వచ్చే టైంకి అందరు హీరోలకి అంటే ఒక ఇష్టం స్టార్ట్ అయిపోద్ది. అంటే ఒక ఫ్యాన్ గా ఒక హీరో ఉంటారు, ఒక ఫ్యాన్ బై మూమెంట్ ఒక హీరోతో ఉంటుంది. కానీ ఎప్పుడైతే డైరెక్టర్ వాళ్ళ ఒక ఆలోచన స్టార్ట్ అయిపోయి సినిమాలు అంటే ఇష్టం స్టార్ట్ చేసిందో ఆల్మోస్ట్ అందరు హీరోలతో ఒక ఇష్టం పెరుగుతుంది. అందువల్ల ఇక్కడికి వచ్చిన తర్వాత
ఆడు ఆ హీరో ఫ్యాను ఈ హీరోతో సినిమా చేస్తున్నాడంటే అని ట్రోల్ చాలా ట్రోల్ అవుతూ ఉంటాయి. అది ఎవరు అర్థం చేసుకునే విషయం ఉంటుంది ఒకటే. ఇప్పుడు ఆ అవును. ఫ్యాన్ బాయ్గా ఆ హీరోకి ఫ్యాన్ బాయ్. అవును. కానీ అలాగనే అతను ఇండస్ట్రీకి ఒక ప్యాషన్తో కథలు, ఒక మంచి కథలు చెప్పాలి, ఒక మంచి కంటెంట్లు చెప్పాలి, లేదా సినిమాలు ఎంటర్టైన్ చేయాలి. ఒక డైరెక్టర్ ఒకటి ఉంటుంది. అలాగని ఆపోజిట్ ఇంకో హీరోతో సినిమా చేస్తున్నప్పుడు నువ్వు ఆ హీరో ఫ్యాన్ గడివి మా హీరోతో నువ్వు సినిమా చేయబోతే నీకు బాగోదని చాలా ట్రోల్ చేస్తూ ఉంటావు. అది తప్పు ఫస్ట్ అయితే. అది ఎందుకంటే అందరి హీరోతో సినిమాలు చేయాలనుకుంటున్నాను. అందరి హీరోల దగ్గర కథలు రాసుకుంటున్నాం. రవి గారికి ఒక మంచి కథ రాసుకున్నాం, చిరంజీవి గారికి ఒక మంచి కథ రెడీ చేసాం. ప్రజెంట్ అంటే ఒక యంగ్ లవ్ స్టోరీ ఒకటి ఇందా చెప్పాను, మ్యూజికల్ లవ్ స్టోరీ ఒకటి డెఫినెట్ కథలు రాసుకుంటున్నాం. మనకి ఎవరైతే మనం కథలు రాసుకుంటే మాత్రం మనకి అవకాశం దొరకపోవచ్చు. మన వాళ్ళ దగ్గర అప్రోచ్ అయ్యి మన కథను కన్విన్స్ చేయగలిగితే మనకి ఎవరి ముందు అవకాశం ఇస్తే వాళ్ళతో వెళ్దాం. సో బేసిక్ గా ఫ్రాంక్ గా చెప్పండి, ఇండస్ట్రీలో ఉన్న ప్రజెంట్ సినారియో, ఒక హీరో ఓకే అయితే ప్రొడ్యూసర్ కి ఇష్యూ వస్తుంది. ప్రొడ్యూసర్ కి కథ నచ్చితే ఈ హీరోకి మార్కెట్ లేదని, లేదంటే అంటే డైరెక్టర్ అనుకున్న హీరో కాకుండా ఇంకో హీరోతో చేయాలని ప్రొడ్యూసర్ కంటే ఒక చాయిస్ ఉంటుంది. సో బేసిక్ గా డైరెక్టర్ అనే వ్యక్తి ఎన్ని డీల్ చేయాల్సి ఉంటుంది మెంటల్ గా? ఇటు ప్రొడ్యూసర్ ని సాటిస్ఫై చేయాలి, ఇటు హీరోని సాటిస్ఫై చేయాలి, మిగతా క్రూ అందరినీ సాటిస్ఫై చేయాలి. సో ఎన్ని ఛాలెంజెస్ ఫేస్ చేయాలి, ఎలా బ్యాలెన్స్ చేస్తారు ఇవన్నీ? అంటే బేసిక్గా రెండు ఉంటాయండి. రెండు అంటే ప్రొడ్యూసర్ని డైరెక్టర్ని ఒక తాటిపైకి తీసుకురావడం అనేది డైరెక్టర్ పని. టాస్క్ అంటే బేసిక్ ఇప్పుడు హీరోకి స్క్రిప్ట్ నచ్చింది అనుకుంటే కనుక పెద్దగా అపోజ్ చేసే ప్రొడక్షన్ అవసరం కూడా ఏమీ లేవు. మనకి బడ్జెట్ ఎంత అవుతుందని చూసుకోవడం వరకే తప్ప వాళ్ళు బిజినెస్ చేస్తున్నారు ప్రొడ్యూసర్స్ కూడా. మనకి హీరోకి ఇంత మార్కెట్ ఉందంటే మనం ఈ బిజినెస్ అంటే ఈ బడ్జెట్లో మనం సినిమా చేయగలుగుతున్నామా అనేది ఫస్ట్ ఒకటే చూస్తారు తప్ప వాళ్ళకి అందరు హీరోలతో సినిమా చేయాలని ఉంటుంది. ప్రతి ప్రొడ్యూసర్కి కూడా అందరు హీరోలతో సినిమా చేయాలని ఉంటుంది. అలాగంటే మనం బేసిక్గా మనం స్క్రిప్ట్ రెడీ చేసుకున్నప్పుడే హీరోకి మార్కెట్ అనుకుంటున్నారు కాబట్టి అందులో అయిపోయే కథతో మనం ఒప్పించుకోగలిగితే కనుక చాలా ఈజీ అవుద్ది. పెద్దగా ఎవరిని మనం కన్విన్స్ చేయడం కోసం పెద్ద కష్టపడాల్సిన అవసరం ఉండకపోవచ్చు. బేసిక్ అది మనం మైండ్లో పెట్టుకోవాలి. ఎందుకంటే అది రకరకాల మారిపోతూ ఉంటుందండి. ఇప్పుడు మనం స్క్రిప్ట్ రాసుకుంటాం, హీరోకి మనం స్క్రిప్ట్ చెప్పి ఒప్పిస్తాం. ఆల్రెడీ హీరో ఒక ప్రాజెక్ట్ రన్నింగ్లో ఉంటుంది, ఒక ప్రాజెక్ట్ షూటింగ్కి వెళ్ళాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఫిల్మ్ అంత అవుతుంది. ఈ బిఫోర్ ఫిల్మో లేదా దాని బిఫోర్ ఫిల్మ్ ఏదన్నా కనుక సినిమా కరెక్ట్ ఆడకపోతే కనుక మొత్తం టోటల్ సినిమా మారిపోతుంది. ఈలోపు ఏంటంటే ఈ రన్నింగ్ లో ఉంటాయిలోనే డిజిటల్ మార్కెట్ పడిపోవడం ఉంటుంది, లేదా హిందీ డబ్బింగ్ మార్కెట్ పడిపోవడం ఇలా జరుగుతూ ఉంది. దానివల్ల ఇక్కడికి వచ్చేసరికి మనకి ఫస్ట్ అనుకున్న స్కేల్లో సినిమా చేయలేకపోవచ్చు. కానీ దాన్ని మనం ప్రజెంట్ మనకి ఈ బడ్జెట్లో ఉంది, ఈ బడ్జెట్లో మనం సినిమా చేయాలనుకున్నప్పుడు దాన్ని మనం ఎలా స్కేల్లో చేసుకొని మనం చెప్పాల్సిన కథ కంటెంట్ ఎంతవరకు మనం ప్రాపర్గా మనం చెప్పగలిగితే చాలని మార్చుకోగలిగితే కనుక పెద్ద ఇబ్బంది పడము. అండ్ ఈ హీరోలు కానివ్వండి, హీరోయిన్స్ కానివ్వండి, బేసిక్గా రెమ్యూనరేషన్స్ దగ్గర రీసెంట్ టైమ్స్లో చాలా అంటే మనం ఎప్పుడూ చూస్తూనే ఉన్నాం, ఈ సోషల్ మీడియా వార్ లాగా వీళ్ళు రెమ్యూనరేషన్స్ తగ్గించుకుంటే మా సినిమా బతుకుతుంది, సినిమా బడ్జెట్ కలిసి వస్తుంది, ఇలాంటివన్నీ. సో వీటిని మీరు ఎలా చూస్తారు అసలు? ఈ కైండ్ ఆఫ్ అంటే బేసిక్ ఒకటే విషయం ఉంది. ఇప్పుడు మనం ఒక ప్రోడక్ట్ మనం ఎందుకు కొంటున్నాం, మనం నచ్చుకుంటున్నాం మనం ఏదైనా కానీ. అలాగే మనం ఆ హీరోకి మార్కెట్ ఉందో బిజినెస్ ఉందని మనం హీరోకి నచ్చి వెళ్తున్నాం మనం. కాబట్టి మనం వెళ్ళిన తర్వాత మనం ఏ రెమ్యునరేషన్ అడిగితే వాళ్ళు చెప్పిందని మనం యాక్సెప్ట్ చేసి మనం సినిమా చేస్తున్నాం. లాస్ట్ కోసం నీకేదో ఇబ్బంది అయిపోయింది రెమ్యునరేషన్ తగ్గించుకుంటూ బాగుంటుంది అన్న కూడా తప్పే. అది ఏదన్నా ముందు మనం ఆలోచించుకోవాలి. ఏ ప్రొడ్యూసర్ అయినా కానీ లేదా ఏ డైరెక్టర్ ఎవరైనా కానీ. నాకు తెలిసి అలాగా హీరోలు లాస్ట్ వచ్చిన రెమ్యునరేషన్ తగ్గించి మేము బయటపడిపోయే వాళ్ళం ఉంటుంది. డెఫినెట్గా పెద్ద ప్రొడక్షన్ హౌస్లు కానీ మంచి ప్రొడక్షన్ హౌస్లు కానీ ప్రాపర్ చేసే సినిమాలు కానీ ఎక్కడ ఉండదండి. ఏ చిన్న చిన్న సినిమాలు జరుగుతుండే అలాంటి ఇష్యూస్ జరుగుతుంది తప్ప. అలాగని ప్రొడ్యూసర్ హ్యూజ్గా లాస్ అయిపోతున్నాడు అనుకుంటే కనుక ఆల్మోస్ట్ ఇండస్ట్రీలో ప్రతి ఒక్క హీరో నిలబడుతూనే ఉంటారు. సరే ఈ సినిమాకి అవుతుంది కదండి మనం తగ్గించుకొని చేద్దాము, లేదా ఇమీడియట్లీ ఇంకో సినిమా చేద్దాం, ఇలాగే ఉంటారు తప్ప ఎవరు డబ్బుల కోసమే డబ్బే అనుకున్న ఎవరు ఉంటారండి. అంటే బయట పొట్రేట్ అవుతుంది వేరే, ఇక్కడ ఉండేది వేరే. బేసిక్ ఇప్పుడు మూవీ కూడా బిజినెస్ అయిందనే మాట నిజమా కాదా? ఇప్పుడైనా బిజినెస్. ప్రొడ్యూసర్ అనేవాడు అంటే బిజినెస్ అంటే యాంగిల్లో లేకపోతే అసలు దాన్ని ఎందుకు డబ్బులు పెట్టి సినిమా చేయాలండి? అసలు హీరోకి ఇంత మార్కెట్ ఉంది, ఆ మార్కెట్లో మనం ఇంత బిజినెస్ ఉంటుంది, ఇంత బిజినెస్ అవుతుంది, ఇంత మార్కెట్ అవుతుంది. ఆ బిఫోర్ బడ్జెట్లో మన ఇండస్ట్రియల్ పబ్లిసిటీ అన్ని కలిపి ఇందులో చేసుకుంటే నాకు ఇంత మిగులుతుందని సినిమా చేస్తారు ప్రొడ్యూసర్. ఏ ప్రొడ్యూసర్ డబ్బులు పడుకుని సినిమా చేయడు కదా. అంటే బేసిక్ గా ఒకప్పుడు చూసుకుంటే మెయిన్ స్ట్రీమ్ మీడియా ఉండేది, అంటే ఓన్లీ శాటిలైట్ మీడియా ఇవి మాత్రమే ఉండేది. ఇప్పుడు ఓటీటీ వచ్చింది. ఇప్పుడు ఏదైనా ఒక మూవీ వస్తుందంటే ముందు ఓటీటీ బిజినెస్ ఇవన్నీ కూడా చూసుకుంటారు. సో అప్పటికిప్పుడు మనం ఆ డిఫరెన్షియేట్ చేసి చూస్తే శాటిలైట్ బిజినెస్ కానివ్వండి, ఇప్పుడు ఈ ఓటీటీ బిజినెస్ కానివ్వండి, ఎలా ఉంది? ఒకప్పుడు ఓన్లీ థియేటర్ మార్కెట్ ఉండదండి. తర్వాత ఆడియో కంపెనీస్ వచ్చినాయి, ఆడియో మార్కెట్ వచ్చింది. అవును, దానికి హ్యూజ్గా ప్రైసింగ్ స్టార్ట్ అయింది. తర్వాత టీవీ ఛానల్స్ వచ్చి శాటిలైట్ స్టార్ట్ అయిపోయిన తర్వాత శాటిలైట్ మార్కెట్ వచ్చింది. అప్పుడు కొంచెం బడ్జెట్స్ పెరిగినాయి. ఒక సినిమా కొంచెం క్వాలిటీ సినిమా తీసే అవకాశాలు వచ్చినాయి. ఇంకొక బిజినెస్ యాడ్ అయింది కాబట్టి థియేటర్లతో పాటు శాటిలైట్ యాడ్ అయింది. అదే ఆ తర్వాత మనకి ఓటీటీస్ వచ్చినాయి. ఓటీటీస్ వచ్చిన తర్వాత ఇంకొంచెం సినిమా క్వాలిటీగా తీయడం కోసం
మనకు ఓటీటీ బిజినెస్ పెరిగింది. ఓటీటీ బిజినెస్ పెరగడంతో మనకి శాటిలైట్ బిజినెస్ తగ్గింది కొంచెం. బ్యాలెన్స్ చూసుకుంటే బిఫోర్ శాటిలైట్ కన్నా బాగానే ఉంది ఇప్పుడు ఓవరాల్ బిజినెస్ యాంగిల్లో చూసుకుంటే. కాకపోతే ఏమవుతుందంటే మన శాటిలైట్ కాకుండా ఇప్పుడు వీళ్ళు ఓటీటీస్ వాళ్ళు చెప్పేది విషయం ఏంటంటే వాళ్ళు తీసుకున్న ప్రైస్ వాళ్ళకి వర్కౌట్ అవ్వడం అనేసి వాళ్ళు హ్యూజ్గా ఆఫర్ రేట్ తగ్గించేస్తున్నారు. అంటే ఎగ్జాంపుల్ 10 కోట్లు మార్కెట్ ఉన్న హీరో సినిమా 10 కోట్లు కొన్నారనుకోండి, బిఫోర్ కొంటే కానీ ఇప్పుడు వాళ్ళు 5 crores కొనగలమంటున్నారు. ఎందుకంటే వాళ్ళకి మేము లాస్ అవుతాం, మేము కొనలేం కదా అంటున్నారు. అందువల్ల ఇప్పటి వరకు ఓటీటీ నుంచి ప్రైస్ వచ్చేది, శాటిలైట్ ప్రైస్ వచ్చేది, థియేటర్ల మార్కెట్ ఎంత ఉంది అనేసి సినిమాను కొంచెం గ్రాండ్గా బాగా తీయడం కోసం అందరూ ఇంతకాలం ప్రయత్నం చేశారు. ఇప్పుడు కొంచెం మార్కెట్ డల్ అవ్వడం వల్ల సినిమా విషయంలో కొంచెం మనం కంట్రోల్ చేసుకొని ఆ స్పాన్సర్లు తగ్గించుకొని మళ్ళీ థియేటర్కు జనాలు రప్పించగలిగే సినిమాలు చేయగలిగితే కనుక మళ్ళీ డెఫినెట్గా సెట్ అయిపోతుంది. మీరు చూసే ఉంటారు రీసెంట్గా ఒక సినిమా థియేటర్లో జనాలు లేరని చెప్పి డైరెక్టర్ ఏడ్చిన సందర్భం, ఆయనే చెప్పుతో కొట్టుకొని ఏడ్చిన సందర్భం ఇది. సో ఇలాంటి ఇన్సిడెంట్స్ చూసినప్పుడు ఏమనిపిస్తుంది? డెఫినెట్గా అది కొంచెం బాధాకరమైన విషయం. నేను కూడా సినిమా చూసాను, కొంచెం ఎమోషనల్ అయ్యాను. అంటే కావద్దంటే మనం అంటే చెప్పే పద్ధతి కాదు, ఇంకో రకంగా చెప్పుండొచ్చు. అంటే మనం వ్యక్తీకరించే పద్ధతి కాదు అసలు. అంటే ఇంకో రకంగా చెప్పుండొచ్చు. ప్రతి ఒక్కళ్ళం కూడా ఫస్ట్ సినిమా హిట్ అవ్వాలని సినిమా చేస్తాం, ఎవరు పోవాలని సినిమా చేయరు కదా. అలాగని సినిమా ఆడకపోతే అక్కడితో అయిపోయింది అనుకోవడం కాదు కదా. డెఫినెట్గా ఫైనాన్షియల్ స్ట్రగుల్స్ ఉండొచ్చు, లేకపోతే ఇంకో రకంగా ఉండొచ్చు, నాకు ఫస్ట్ సినిమా హిట్ కూడా చూపిస్తూ ఉండొచ్చు. ఫ్యామిలీ డెఫినెట్గా వాళ్ళ పిల్లలు ఉంటే డెఫినెట్గా బాధపడతారు, ఫ్యామిలీస్ బాధపడతారు, అంతా ఉంటాయి. ఈ ఇష్యూ వల్ల వాళ్ళు ఇంకా ఎక్కువ మంది బాధపడుతుంటారుగా. అది ముందు మనం ఆలోచించుకోవాలి కొంచెం. మన డైరెక్టర్ అన్నాడు మంచో చెడు ఒక సినిమాలో ఇంతమందిని మన బ్రెయిన్ని ఇంతమంది బ్రెయిన్ ఒక దగ్గర తీసుకొచ్చి మనం సినిమా చేయగలుగుతున్నాం. నెక్స్ట్ మనం ఇలా బిహేవ్ చేస్తే ఏం జరుగుతుందో కూడా ఆలోచించుకోగలగాలి. ఎనీవేస్ మీరు ఒక 3 సినిమాలు తీశారు, సక్సెస్ఫుల్ డైరెక్టర్ అనిపించుకున్నారు. సో మీలాగా అప్కమింగ్ డైరెక్టర్స్ ఎవరైతే ఇండస్ట్రీకి రావాలనుకుంటారో వాళ్ళకి మీరు ఇచ్చే ఒక సలహా అనుకోవచ్చు, సజెషన్ అనుకోవచ్చు. ఇంకా సలహాలు సూచనలు ఇచ్చే అంత పెద్ద నేనేం అవ్వలేదు. అంటే ఇప్పుడున్న యంగ్ జనరేషన్కి సలహాలు సూచనలు ఎవరు ఇవ్వాల్సిన అవసరం లేదు. వాళ్ళు చాలా క్లారిటీగా ఉన్నారు. మన రీసెంట్ లిటిల్ హార్ట్స్ బ్యాచ్ని చూసాం కదా. వాళ్ళు చాలా క్లియర్గా ఉన్నారు. వాళ్ళ సినిమాని ఎలా ప్రమోట్ చేయాలని ఇప్పుడున్న డైరెక్టర్లకు కూడా అంటే వాళ్ళకు ఛాలెంజ్ ఇచ్చినట్టు అయిపోయింది. వాళ్ళకి ఇప్పటివరకు ప్రమోషన్స్ అంటే సినిమా ప్రమోషన్స్ అనిల్ రావిపూడి గారు చాలా నెక్స్ట్ లెవెల్ ముందు తీసుకెళ్తారు. అలాగే ఇప్పుడు లిటిల్ హార్ట్స్ బ్యాచ్ చూసిన తర్వాత సినిమా ఇలా కూడా ప్రమోట్ చేయొచ్చా ఈ రకం కూడా అంటే వాళ్ళు ఒక కొత్త పత్రం చూపించారనమాట. అలాగని ఇప్పుడున్న యూత్ ఎవరికి మనం కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. అంటే వాళ్ళకి లైఫ్లో చాలా క్లారిటీ ఉంటుంది. అంటే మనకు వచ్చిందంటే మనం అనుకున్న గోల్ని ఎలా రీచ్ అవ్వాలి ఏంటంటే దాంట్లో వాళ్ళు చాలా ప్రాపర్గా ఉంటున్నారు. ఎవరైనా అంటే యూత్ అని ఎవరైనా కానీ పక్కన పెట్టేస్తే ఏంటంటే అంటే మనకు నచ్చిన పని మనం కష్టపడి పని చేస్తే డెఫినెట్గా ఎప్పటికైనా కానీ అది అచీవ్ అవుతాం. అది మాత్రం ఫస్ట్ గుర్తుపెట్టుకోవాలి. మనం చేసే ప్రయత్నం మాత్రం లోపం ఉండకూడదు. లోపం అయితే ఉండకూడదు. కష్టపడి చేస్తే వర్కౌట్ అవుతుంది. మీకు బాధ వచ్చినా సంతోషం వచ్చినా ఇండస్ట్రీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకుంటారా? బయట పర్సనల్గా ఫ్రెండ్స్ ఉన్నారా మీకు? బయట చాలా తక్కువ. ఇండస్ట్రీలో నాకు చాలా తక్కువ. అంటే నా టీం ఫస్ట్ నుంచి నా రూమ్మేట్స్ ఎవరైతే ఉన్నారో నా రైటర్స్ కానీ నా డిపార్ట్మెంట్ కానీ వాళ్ళే ఏదైనా కష్టం నష్టం వాళ్ళతో షేర్ చేసుకున్నాను. త్వరలో మరి ఏ ప్రాజెక్ట్ ముందు బయటకు వస్తుంది మీ నుంచి అనేది ఇంకా క్లారిటీ లేదు. మరి లవ్ స్టోరీయా లేకపోతే ఏది తెలియదు. ఇంకా అంటే నాకే క్లారిటీ లేదు. కరెక్ట్ గ్యాప్లో ఉన్నాం కాబట్టి స్క్రిప్ట్స్ అయితే చేసుకుని ముందుకు వెళ్తున్నాం. సో ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైం. థ్యాంక్ యూ సో మచ్.